नमोऽस्तुते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतवक्त्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रसन्नपारिजाताय स्तोत्रवैत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतयुगे नमः। सर्वोपनिषदो गानो प्रोक्ता गोपालनन्दनः पादो वत्सस्तुति भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्रामवती कृपेण वहमि कन्येन वेलाकुला अस्वत्थामभिकर्णघोरमकर दुर्योधनापदिनी स्तोतीना खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीताकरन्दोत्कटं नानाख्यानककेसरं हरिकथा संबोधना बोधितं लोके सज्जन षट्परैरहरः पेलीयमानमुदा भूयात् भारत पंकजं कलिमलप्रथमं श्रेयसे मोहं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा रुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैसाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। गजकर्णकः लंबोदरश्च विकटो विघ्नराजो विनायक धूम्रकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजानन वक्रतुण्डः शूर्पकर्णः हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यप्पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। ओं गं गणपतये नमः। ओं गं गणपतये नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनशृण्वन्नोतिपिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। देहो देवालयो प्रोक्तः जीवो देवः सनातनः त्यजेत् అజ్ఞాననిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ముందు ఈ శ్లోకం యొక్క అర్థస్ఫూర్తిని మనం ఆ అర్థస్ఫూర్తితో ముందుకెళ్దాం. ఇక్కడ దేహ దేవాలయ ప్రఉక్త, దేహమే దేవాలయం అని చెప్పబడింది, మూవింగ్ టెంపుల్. ఇక్కడ కొంచెం ఎలాబొరేట్ చేద్దాం ఈ ఫ్రేజ్ని. ప్రతి మనిషికి దేహం పట్ల ఒక దృక్పథం ఉంటుంది. దేహమే నేను, ఈ దేహాన్ని నేను కాపాడుకోవాలి, వీలైనంత ఎక్కువగా జీవించాలి, జీవితం అనే అనుభూతిని నేను ఎక్కువగా పొందాలి.
అనేది ఇట్స్ ఎ ప్రిమిటివ్ అర్జ్, ప్రతి జీవికి ఉంటుంది. మీరు వైల్డ్లోకి అడవిలోకి వెళ్ళినప్పుడు ప్రతి పక్షికి, జీవికి, జంతువుకి, చివరికి చెట్టుతో సహా మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవికి కూడా, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా నేను జీవించాలి, ఈ దేహాన్ని నేను రక్షించుకోవాలి అనేటువంటి ఒక అర్జ్ ఉంటుంది. సడన్గా ఇప్పుడు భూకంపం వస్తుందంటే మనం ఏం చేస్తాం? ఎవరికి వాళ్ళం పరిగెడతాం. తర్వాత సంగతి మహాశివరాత్రి పక్కనే ఫస్ట్ అది ఏంటంటే ప్రకృతి మనకి ఇచ్చినటువంటి సహజత్వం, అది మన దేహాన్ని మనం రక్షించుకోవాలి. ఇక్కడ దేహో దేవాలయో ప్రోక్త అనే మాటలో ఇక్కడ ఏం చెప్తాడంటే, దేహాన్ని నువ్వు ఒక నీ ఎసెట్ లాగా, నీకు ఇచ్చినటువంటి ఒక బహుమతి అనుకోండి, గిఫ్ట్ అనుకోండి, ఇదే నేను అనే దేహ తాదాత్మ్యతతో ఉండి దీన్ని ఎక్కువ కాలం రక్షించుకోవాలి, అంటే ఎక్కువ కాలం నేను జీవించాలి అనేటువంటి తపంతో ఉన్నావు. కానీ దేహము నీకు ఇచ్చినటువంటి కేవలం ఒక భౌతికమైనటువంటి ఆస్తి కాదు, అది దేవాలయము. ప్రవుక్త చెప్పబడింది. దేవాలయము అంటే ఇక్కడ రెండు రకాలు. ఇది దైవానుభూతితో దీన్ని నింపాలి అనేది ఒక అర్థం. నువ్వు దైవానుభూతితో దీన్ని నింపి దీన్ని ఒక స్పిరిచువల్ నాలెడ్జ్తో, ఆధ్యాత్మిక శక్తితో పవిత్రీకరించాలి. బాగుంది, పవిత్రీకరిస్తామండి, ఇదే నేను దేవాలయం అనుకుంటాను అంటే, ఇక్కడ ఇదే నేను దేవాలయం అనుకుంటున్నప్పుడు ఇక్కడ రెండో విషయం, ఈ దేవాలయము అని నువ్వు ఎప్పుడు ఎలా అనుకోవాలి అంటే, ఫస్ట్ ఈ దేహానికి ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి నేచర్ని, ఏమంటారు దాన్ని, ఎఫిమెరల్ నేచర్, అంటే ఇది శాశ్వతంగా ఉండదు అనేది దానికి ఒక నేచర్ ఉంది, దాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు అంటే నేను కూడా, ఇక్కడ మామూలుగా ఫ్లోలో నేను నువ్వు అంటున్నాను, మనం తెలుసుకోగలగాలి. అంటే ఈ దేహానికి, దేహ నిర్మాణం యొక్క స్వభావమే, ఆర్గానిక్ మ్యాటర్ యొక్క స్వభావమే ఏంటంటే అది శాశ్వతంగా ఉండదు, ప్రతి క్షణం మార్పుకు లోనవుతూ ఉంటుంది. వేదాంతులు చెప్తారు, మహనీయులు అందరూ చెప్తారు, మృత్యువు ఎప్పుడో వస్తుంది, నువ్వు వెళ్ళిపోతావు, కాబట్టి ఇది అశాశ్వతం అని మనకు స్థూల అవగాహనకి మనకు తెలుసు. కానీ మృత్యువు ఎప్పుడో రావట్లేదు, ప్రతి క్షణం మనను వెన్నాడి ఉంటుంది, ప్రతి క్షణం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, తేదీ రోజు ఇవాళ మనం ఇక్కడ ఒక సత్సంగం చేసుకుంటున్నాం. ఈ సత్సంగాన్ని మళ్ళీ మరి చేసుకోలేరు, ఇంకో తేదీలో ఇంకో రకంగా చేసుకుంటారేమో, ఇదే రకంగా చేసుకోలేము. లోగడ కూడా అనుకున్నాం, ఒక ఫిలాసఫర్ వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడు ఒక నదిలో, రోజు స్నానం చేసి వస్తాడు. ఆ నదిలో స్నానం చేయడం ఒక అనుభూతి, మామూలుగా ఒక రిచువలిస్టే దాన్ని పుణ్యం అనుకుంటాడు. ఇంకోడు నేను ప్రకృతి మధ్య జీవిస్తున్నానని ప్రకృతితో మమేకమై స్నానం చేస్తాడు. ఏదైనా ఒకటే, పుణ్యం అనుకొని చేసినా ఒకటే, ప్రకృతి అనుకొని చేసినా ఒకటే. ఆయన రెగ్యులర్గా వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉన్నాడు. మనలాంటి కొంచెం ఇరిటేషన్లో ఉన్నప్పుడు, ఏంట్రా రోజు స్నానం చేసి వస్తావు 2 పూటలు, ఈ రోజు ఇక్కడే నీకేం బోర్ రావడం లేదు అంటే, ఆయన అడిగాడు, నేను రోజు ఇక్కడే ఒకే చోట ఇక్కడ స్నానం చేస్తున్నాను, నేను రోజు కొత్త నదిలో స్నానం చేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే నీటి ప్రవాహం కొత్తది, నా అనుభూతి కొత్తది. నేను మా ఇంటి నుంచి బయలుదేరి ఆ నదీ తీరంలోంచి దిగేటప్పుడు సేమ్ రూట్లో నేను దిగను, కొంత తేడా ఉంటుంది, గమనించి మిల్లీమీటర్ల తేడా ఉంటుంది. నా నడకలో కొత్తదనం ఉంది, నా అప్రోచ్లో కొత్తదనం ఉంది, నదిలో కొత్తదనం ఉంది, నా అనుభవంలో కొత్తదనం ఉంది. కాబట్టి నువ్వు చూసేవాడికి నువ్వు ఆ లెవెల్లో అంత సూక్ష్మంగా జీవితాన్ని పరిశీలించే శక్తి నీకు లేదు కాబట్టి అది రొటీన్, కానీ నాకు కొత్తదే అన్నాడు. సో ఇక్కడ కూడా మనకు ప్రతి క్షణం కూడా కొత్తదే. మళ్ళీ మనం మీరు ఇవే సారీస్ వేసుకొని, నేను ఆదిత్య ఇదే డ్రెస్ అనుకోండి, ఇలాగే కూర్చున్నా కానీ మనము కొంచెం వేరే రకంగా కూర్చుంటారు, మీరు అలా కూర్చోలేరు మెజర్మెంట్ వేసుకున్నా కానీ. తర్వాత అనుభూతి కొత్త అవుతుంది, అప్రోచ్ కొత్త అవుతుంది, నేను మాట్లాడే మాటలు అదే టాపిక్ పైన కొత్తగా ఉంటాయి. సో విషయం ఏంటి, ఈ రోజుకి ఈ సంఘటన నేను చెప్పదలుచుకుంది సమాప్తం, దాన్ని మృత్యువు వెంటాడుతోంది. మృత్యువు అని నెగిటివ్గా అంటారు, పాజిటివ్గా మార్పు అంటారు. ప్రతి క్షణం మార్పుకు లోనవుతుంది, నెగిటివ్గా చెప్పాలంటే మృత్యువుకు లోనవుతుంది. కాబట్టి మృత్యువు ఎక్కడో లేదు, ప్రతి క్షణం మన వెంటే ఉంది. దాన్ని పాజిటివ్ థింకరు మార్పు అంటాడు, నెగిటివ్గా ఆలోచించేవాడు మృత్యువు అంటాడు. ఈ నెగిటివ్గా ఆలోచించడం ఏంటంటే, ఆ క్షణంతో నువ్వు అటాచ్ అయ్యేది ఉండాలి, ఇది ఉండాలి అనుకున్నప్పుడు అది మృత్యువు అనుకుంటావు. ఇది ఉండదు,
ఇది సహజంగా నాకు వస్తోంది, నేను అనుభవిస్తున్నాను, వెళ్ళిపోతుంది, ఇంకా కొత్తది దాన్ని నేను మళ్ళీ అనుభవిస్తాను అనుకున్నాడు మార్పు అనుకుంటాడు. సో దేహాన్ని దేవాలయంగా మార్చుకోవడం, దేహో దేవాలయ ప్రఉక్త, మార్చుకోవడం అంటే ఏంటి అంటే దేహం యొక్క అశాశ్వతమైనటువంటి నేచర్ని, దాని స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా దేవాలయం అయిపోతుంది. ఎలా అవుతుంది? నేను అర్థం చేసుకున్నాను, నాకు ఎప్పుడో తెలుసు, మా చిన్నప్పుడే చెప్పారు. మేము హరికథలకు వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, టీవీలో, భక్తి టీవీలో చాలాసార్లు విన్నాం. మరి నా దేవాలయం అయిపోలేదే కదా, ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. అంటే నిజంగా మనం దేహం యొక్క మోహం నుంచి, మోక్షం, మోహక్షయం అన్నాం కదా, మోహక్షయం దేహం నుంచి అటాచ్మెంట్ వెళ్ళిపోతున్న క్షణంలో ఎప్పుడైతే దేహం నుంచి అటాచ్మెంట్ తగ్గుతూ వస్తుందో, మోహం అనేది తగ్గుతూ వస్తుందో, అప్పుడు మనం దేంతో కనెక్ట్ అవుతాం? ఒక శాశ్వతమైనటువంటి విషయంతో కనెక్ట్ అవుతాం. అశాశ్వత విషయానికి దూరం అవుతున్నప్పుడు మన మనసు ఎలాంటిది? ఒక దాని నుంచి డిటాచ్ అవుతుంటే ఇంకో దాంతో అటాచ్ అవుతుందని అర్థం. అక్కడ సమస్య లేదు. మీరు గమనించండి, ఎప్పుడైనా మనసు ఎప్పుడు ఎంగేజ్ అయి ఉంటుంది. డిప్రెషన్ కూడా ఎంగేజ్మెంటే. నాకు దేంతో అవసరం లేదండి, నేను వెళ్ళి ఇప్పుడు చీకటి రూమ్లో దుప్పటి కప్పుకొని పడుకున్నానంటే వాడు బాధతో, పెయిన్తో, పోయిన దాని గురించి ఆలోచిస్తూ వాడు అటాచ్ అయినాడు. ఆ వ్యక్తి అటాచ్ అయినాడు. అక్కడ డిటాచ్మెంట్ అయితే అది బ్లిస్ఫుల్ స్టేట్. అది నిజంగా అన్ని విషయాల్లో సర్వసంగ పరిత్యాగము, సర్వ అంటే అన్ని రకాలైనటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ సంగ అంటే అటాచ్మెంట్ నుంచి త్యాగము జరిగితే వాడు బ్లిస్ఫుల్ నేచర్లో ఉంటాడు, డిప్రెషన్లో ఉండడు. కానీ మన డిప్రెషన్లో ఉన్నవాడు హీ ఈజ్ అటాచ్డ్ టు డిప్రెషన్. అంటే వాడు దేన్నైతే కోల్పోయాడో ఆ కోల్పోయాను అనే తీవ్రమైనటువంటి భావనతో అటాచ్ అయి ఉన్నాడు కాబట్టి సఫరింగ్ ద ట్రౌమా. లోపల ఆ గాయం యొక్క పెయిన్ని సఫర్ అవుతున్నాడు. కాబట్టి అది డిటాచ్మెంట్ కాదు. అంటే మనస్సు దేంతోనే అటాచ్ అయ్యి ఉంటుంది. కంప్లీట్గా డిటాచ్ అయ్యే పరిస్థితి లేదు మనస్సుకి, మనస్సు లెవెల్లో. సో ఇక్కడ దేహం నుంచి దేహం నుంచి నువ్వు డిటాచ్ అవుతున్నావు, మనం డిటాచ్ అవుతున్నాము అంటే ఒక శాశ్వతమైన వస్తువుతో అటాచ్ అవ్వాలి. అప్పుడే దేహం దేవాలయం అవుతుంది. దేహో దేవాలయ ప్రవుక్త చెప్పబడింది అంటే ఎప్పుడవుతుందంటే శాశ్వతమైనటువంటి వస్తువుతో. ఈ శాశ్వతమైన వస్తువు యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, ఎలా ఉంటాయి తెలుసుకుంటే కదా అటాచ్మెంట్ అయ్యేది కదా. ఇప్పుడు ఆ శాశ్వతమైన వస్తువు ఎలా ఉంటుంది? అది వస్తువా? భూతాలతో నిర్మితమైన వస్తువా? ఒక శివలింగమా, ఒక మరకతలింగమా, ఒక స్ఫటికలింగమా, ఒక పార్థివలింగమా, ఒక జ్యోతిర్లింగమా, ఏంటి అది? రకరకాల బాణలింగమా, ఎన్నో రకాల లింగాలు ఉన్నాయి కదా. ఒక లింగంతో అటాచ్మెంట్ అవ్వదు. శాశ్వతమైన వస్తువు అంటే లింగమా? కాదు. శాశ్వతమైన వస్తువుని ఉద్దీపింపజేసేవి అంటే ఇప్పుడు మనం నిర్మించుకున్నటువంటి మరకతలింగం కానీ, శివలింగం కానీ, స్ఫటికలింగం కానీ, లేదా విష్ణుమూర్తి సాలగ్రామం కానీ, వైష్ణవ పరంగా, శాక్తీయ పరంగా అమ్మవారి యొక్క కలశం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఏ సింబల్ అయినా మన ఒక శాశ్వతమైనటువంటి సత్యానికి తీసుకెళ్లే ఉద్దీపనలు మాత్రమే. స్టిములి అంటాం మనం సైకాలజీలో. ఆ ఉద్దీపనే మనను ఒక శాశ్వతమైన సత్యం వైపు నడిపిస్తుంది. మామూలు భాషలో అర్థం చేసుకోవాలంటే మనం నవరాత్రుల్లో కలశస్థాపన చేశాం. కలశస్థాపన, కలశం అనేటువంటి ఒక ప్రతీక, అమ్మవారికి సర్వత్రా వ్యాపించినటువంటి పరాశక్తికి ప్రతీకగా అది నిలిచి మనని శాశ్వతమైన సత్యం వైపు నడిపించాలి. లేకపోతే మనం కలశం దగ్గరే ఆగిపోతాం. ఒక కలశం కాదండి, ఇంకో ఆయన వచ్చి 10 కలశాలు పెడితే బాగుంటుంది అంటాడు, ఇంకోటి 18 కలశాలు అంటాడు, ఇంకోటి 1000 కలశాలు అంటాడు. ఇక మనం బిజీ అయిపోతాం. మనం అక్కడి నుంచి వెళ్ళాం, అది బ్లాక్ అవుతుంది. ఒక ప్రతీక బ్లాక్ కాకూడదు, ప్రతీక ద్వారం అవ్వాలి. ఒక సింబల్, ఒక ఇమేజ్ అనేది ఇట్ షుడ్ బికమ్ ఏ విండో ఆర్ ఇట్ షుడ్ బికమ్ ఏ ఎంట్రన్స్, అంతేగాని ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ బ్లాక్. మనం స్పిరిచువాలిటీ అనే పేరుతో మనం చేస్తున్న ప్రక్రియలో మనం ఒక బ్లాక్ని తయారు చేస్తున్నాం. బ్లాక్ని తయారు చేసుకోవడం ద్వారం అవ్వాలి. కాబట్టి ఇలా ఆలోచించినప్పుడే దేహం దేవాలయంగా మారుతుంది. మనం మూవింగ్ టెంపుల్ అవుతాం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. మరి సరేనండి, దేహం దేవాలయం అనుకున్నాను, నాకు ఇప్పుడు దేహంతో డిటాచ్మెంట్ వచ్చేసింది, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నా మనసు అయితే ఎక్కడికి వెళ్ళాలి కదా.
ఎక్కడికి వెళ్ళాలి? జీవో దేవ సనాతన. ఎంత బాగా చెప్పాడు చిన్న మాటల్లో. నీ లోపల ఉన్నటువంటి చైతన్యము, దాన్ని ఇంగ్లీష్లో బ్రాడ్గా కాన్షియస్నెస్ అని ట్రాన్స్లేట్ చేశారు. చైతన్యం, అది విశ్వ చైతన్యము, విష్ణు చైతన్యము, శక్తి చైతన్యము, కృష్ణ కాన్షియస్నెస్ అన్నాడు ఏసీ భక్తి వేదాంత స్వామి. కృష్ణ చైతన్యం ఏ పేరన్నా పెట్టుకోండి, దాన్ని బ్రాడ్గా కాన్షియస్నెస్. అది ఎలా ఉంటుంది? అంతటా ఉంటుంది. దానిలో మనం ఉంటాం, దానికోసం వెతకక్కర్లా. అది వెతికే వస్తువు కాదు, వెతికితే దొరికే వస్తువు కాదు. వెతికితే ఏది దొరుకుతుందంటే సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ సమ్ ప్లేస్, అప్పుడు వెతకాలి నువ్వు. ఇప్పుడు ఆమ్ని ప్రజెంట్, అంతటా ఉన్నదాన్ని ఎలా వెతుకుతావు? నీలోనే ఉండి, నీవు దానిలోనే ఉండి, దాన్ని వెతికే వస్తువు కాదు, అది సాక్షాత్కరించే వస్తువు. అదేంటి? రియలైజేషన్ అంటారు, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, సెల్ఫ్ అచీవ్మెంట్ అన్నారు. అచీవింగ్ అనేది ఒక భౌతిక విషయాన్ని మనం అచీవ్ చేస్తాం మన కష్టంతో, ఎఫర్ట్తో, ఇంకా దేంతోనూ. ఇది అట్లాగా రియలైజేషన్ అక్కడ నీ చుట్టూ ఉంది, నీ చుట్టూ ఇట్ ఈస్ దేర్. కానీ ఇంతవరకు మనం దాన్ని రియలైజ్ అవ్వలేదు, ఆ సత్యాన్ని మనం సాక్షాత్కరింప చేసుకోలేదు. కాబట్టి ఆ సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకున్న రోజు మనం దేహాన్ని దేవాలయంగా మార్చుకున్నాం. అంటే దేవం యొక్క అశాశ్వత, దేహం దేవాలయం అయిపోయిందంటే ఇది శాశ్వతంగా ఉంటుందా? ఇది శాశ్వతంగా ఉండేది కాదు. కాకపోతే ఈ దేహంతో కూడి మనకు ఒక శాశ్వత వస్తువు దేహంతో కలిసి మనలో ఉంది. ఏంటది? జీవో దేవ సనాతన. ఈ దేహంతో కలిసి మనకు అందిన ఒక రేర్ గిఫ్ట్. చాలామంది దేహమే గిఫ్ట్ అనుకుంటాం. దేహం నేను చాలా గ్లామరస్గా పుట్టాను, నాది గొప్ప హ్యాండ్సమ్గా నేను ఉన్నాను, నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను, లేదా నేను ఇంత ఈ రంగాల్లో నాకు ఎక్స్పర్టైజ్ ఉంది, ఈ మేధస్సుతో నేను ఈ భౌతికమైనటువంటి విజయాల్ని సాధించాను, ఇది నా అచీవ్మెంట్. ఇలా మనం ఆలోచిస్తాం కదా. కానీ ఒక స్పిరిచువల్ థింకర్ ఏం ఆలోచిస్తాడు? నీతో ఈ శరీరంతో మనకు విశ్వం ఇచ్చింది ఒక రేర్ గిఫ్ట్ ఉంది, అదే జీవో దేవ సనాతన. అంటే అర్థం ఏంటండి? జీవం అంటే చైతన్యమే స్వభావంగా కలిగింది. జీవం నిరంతరం మార్పుకు లోను, జీవం మార్పుకు లోను కాదు, దాని మీద ఉన్న షెల్ మార్పుకు లోనవుతాయి. రకరకాల మనకు వచ్చినటువంటి శరీరాల మార్పుకు లోనవుతాయి, జీవం మాత్రం అలాగే ఉంటుంది. అది ఎలాంటిది? సనాతనము. అది ఎలాంటిది? సనాతనము. అంటే ఆరంభం అనేది లేదు, ఎవరు ఆరంభించారో తెలియదు. ఒక ధర్మం ఏదైనా, ఒక ధర్మం, ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏదైనా, ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో మాత్రమే చదివి ప్రాక్టీస్ చేస్తే దాన్ని సనాతనం అన్నారు. ఎందరో వ్యక్తులు, ఎందరో ఋషులు అనండి, ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఎలివేషన్ ఉన్న వాళ్ళు ఎందరో ఎన్నో రకాల పుస్తకాల్లో రాశారు, సత్యాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. అది కంటిన్యూగా వస్తుంది ఒక భూఖండంలో, ఒక కర్మభూమిలో దాని ప్రాక్టీస్ కంటిన్యూగా ఉంది. నేను మన హిందూ మతం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. అది సనాతనం అని ఎందుకు సనాతనం ఏంది? ఒక బుక్కుల ద్వారా దొరకదు అది. చిన్మయానంద స్వామి ఒక బుక్లో రాస్తాడు, శివానంద సరస్వతి ఒక బుక్లో, ఆదిశంకరాచార్యులు ఒక రకంగా అంటాడు, మధ్వాచార్యులు ఇంకో రకంగా అంటాడు, రామానుజాచార్యులు ఇంకో రకంగా చెప్తాడు. ఎందరో ఎన్నో రకాల ప్రవచిస్తారు. అంతకంటే ముందు వేదాల్లో ఎందరో ఋషులు, ఎన్నో మంత్రాలు. ఒక సోర్స్ అంటూ లేదు, ఒక అతిపెద్ద లైబ్రరీ కావాలి దీని గురించి తెలుసుకోవాలని. పైపెచ్చు ఇదేంటంటే ప్రాక్టీస్ ద్వారా ఎందరో చేశారు, అజ్ఞాతంలో ప్రాక్టీస్ చేశారు. అజ్ఞాతంగా సాధన చేస్తున్నటువంటి ఎన్నో కొండ గుహల్లో, హిమాలయాల్లో, ఈస్టర్న్ ఘాట్స్లో, వెస్టర్న్ ఘాట్స్లో, అడవుల్లో దాని ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. ఇది ఎవరు మొదలు పెట్టారు అంటే చెప్పలేరు. కాబట్టి సనాతనం. ఆ సనాతనం ఏ ధర్మమైతే సనాతనమైన సత్యాన్ని ప్రవచిస్తుందో, ఆ సనాతనమైన సత్యము అందరినీ కలిపి తీసుకెళ్తుందో అది సనాతనం అవుతుంది కదా. ఇక్కడ జీవో దేవ సనాతన. ఎవరు దేవుడు నిర్వచిస్తున్నాడు? దేవుడు ఎవరు? ఎవరికి వాళ్ళు నిర్వచనం ఇచ్చుకుంటాం. నా దేవుడు ఎవరు? శివుడు. నా దేవుడు ఎవరు? విష్ణువు. నా దేవుడు ఇంకెవరో పెట్టుకుంటాం.
కానీ ఇక్కడ ఏమంటాడు? జీవ దేవ సనాతన. జీవమే దేవుడు, నీలో ఉన్నటువంటి చైతన్యమే దేవుడు. ఆ చైతన్యంతో నువ్వు మమేకం అవ్వడానికి ప్రయత్నించు. ఇప్పుడు ప్రయత్నిద్దాం, సాధన కూడా చేద్దాం, ఊరికే మాటలే కాకుండా. జీవో దేవ సనాతన అన్నాడు. ఆ సనాతనం ఇది రుద్రాభిషేకం చేసే ముందు మహన్యాసం లఘున్యాసం అని చేస్తారు శివాలయాలు. చేసినప్పుడు ఈ శ్లోకం చదువుతారు. జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. నిర్మాల్యం అంటే మనం దేవుడికి సమర్పించినటువంటి పువ్వులు, పత్రి, దండలు, వేరే ఏవైనా ఉంటే దేవుడి మీద పెట్టి తీసిన తర్వాత డివైన్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని డిస్పోజ్ చేయడానికి ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి జీవనదిలో కలపడం, రెండోది వృక్షపాదాల దగ్గర పెట్టడం. వృక్షం యొక్క వేళ్ళ దగ్గర పెట్టి, అది తులసి కానీ లేవన్నా పంచపల్లవాలు పెట్టేసి దానికి మనం నీళ్లు పోస్తుంటే అది రీసైకిల్ అయిపోతుంది. సో దాన్ని నిర్మాల్యం అనే ఒక పవిత్ర భావంతో, దాన్ని నిర్మాల్యం ఏమన్నా ఎందుకనంటే మలినము కానిది, దానికి మలినము లేదు. అది ఏదైనా డ్రై అయిపోవచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, స్టిల్ దాంట్లో ఆ డివైన్ ఎనర్జీ అనేది రిటైన్ అవుతుంది. ఇక్కడ ఎట్లా అంటే అవుతుందా అంటే అవుతుంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ హౌ యు లుక్ ఎట్ ఇట్. ఈ ప్రపంచం నేను సంతోషంగా ఉన్నాను అంటే సంతోషంగా ఉన్నాను. ఒకటి కూడా మనం చెప్పుకున్నాము, స్వామి దగ్గరికి వెళ్ళి ఒక ఆమె అడ్వైజ్ ఇమ్మందట, అయ్యా నాకు డిప్రెషన్గా ఉంది ఉండాలి అంటే ఆయన 10 సార్లు ఆమెను తిప్పాడు. ఆమె పేషెన్స్ టెస్ట్ చేద్దామని 10 సార్లు 20 సార్లు తిరిగింది. ఆ గుహలోకి వెళ్ళి నానా బాధలు పడి వెళ్ళిన తర్వాత ఆమె ఒక 6 నెలలు ఆమెను తిప్పి, చాలామంది సాధువులు అలానే తిప్పుతారు. ఒక ఉపదేశానికి వెళ్ళినప్పుడు నిజమైన సాధువు మీకు వచ్చావా కూర్చో ఎంత దూరం నుంచి వచ్చావు ఏంటి ఎంక్వైరీ చేయడు, విసుక్కుంటాడు. మొహం మీద ఒక రకమైన ఇరిటేటింగ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎందుకు వచ్చాను రా బాబు అంటే మన పేషెన్స్ని టెస్ట్ చేయడం, మన పేషెన్స్ని, మన సహనాన్ని టెస్ట్ చేయడం అన్నమాట. వీడికి ఎంత శ్రద్ధాసక్తులు ఉన్నాయని. 6 నెలలు తిప్పాక వచ్చేసి కూర్చొని, ఏమండి నాకు చాలా బాధలు ఉన్నాయని నేను చెప్పింది. లిస్ట్ అంతా చెప్తాం కదా మనకున్న బాధలని లిస్ట్ చెప్పేసిన తర్వాత ఆయన అన్నాడు, అమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి అన్నాడు. ఈ బోడి సలహా చెప్పుకోవడానికి ఎంత దూరం? 6 నెలలు తిప్పడం అంటే ఆమె వచ్చేసి, ఇంతకీ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలండి? సంతోషంగా ఉండడమే అన్నాడు. అంటే దీంట్లో డెప్త్ ఏంటంటే, నువ్వు నేను సంతోషంగా లేను అనుకుంటే లేవు, ఉన్నాను అంటే ఉన్నావు. అది మైండ్ యొక్క కండిషనింగ్కి ఆధారపడి ఉంది. కండిషనింగ్ ఆఫ్ యువర్ మైండ్, నీ థాట్ యొక్క జీవితాన్ని చూసే తీరులో ఉంది అదంతా. ఆయన చెప్పింది అది. సో ఇక్కడేంటి? జీవోదేవస్సన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఈ నిర్మాల్యం ఉందా అంటే మనం ఆ శాంక్టితో చేసినప్పుడే దానికి శాంక్టిటీ ఉంటుంది. ఆ పవిత్రత మన మనసులో ఉన్నప్పుడే. ఇప్పుడు మీరు దేవాలయ ప్రతిష్టలు చేస్తారండి, చేసినప్పుడు ఆ దేవాలయ ప్రతిష్ట ఫలానా దేవుడు, ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి, ఆ దేవుడికి ఓ మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రానికి ఇంత సంఖ్యలో దాన్ని జపించాలని లెక్క ఉంటుంది. ఆ జపించిన దాంట్లో దశాంశము అంటే ఒక 100 జపం చేస్తే 10% దాంట్లో 10 హవనం చేయాలని ఉంటుంది, దాంట్లో 10% తర్పణం చేయాలని ఉంటుంది. సరే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మైండ్లో జరుగుతుంది. ఆ రిపిటేషన్ వల్ల దేవత యొక్క పర్టికులర్ ఎనర్జీ ఇతని మైండ్లోకి వస్తుంది. దాన్ని ప్రతిష్ట రూపంలో మీరు విగ్రహంలోకి పంపుతున్నారు. ఇంతకీ ఇక్కడ దేవుడు ఎవరు? జీవోదేవ సనాతన. అక్కడే జరిగింది అదంతా. ఇప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటూ ఉన్నాడు, లేడంటే లేడు. భావన, నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటే ఉన్నాను. చాలా సింపుల్. గొప్ప కాంప్లెక్స్ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నిజంగా సింపుల్. మనం బాగా అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అవి. సో ఇక్కడేంటి? త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. మీరు ఆ నిర్మాల్యానికి ఆ భావన ఉంది అనుకుంటేనే, ఆ భావంతో మీరు హ్యాండిల్ చేస్తేనే పూజాగృహంకి పవిత్రత పెరుగుతుంది, లేకపోతే పెరగదు. సో ఇక్కడ త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. నువ్వు అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని రోజు పూజాగృహంలో దేవుడికి సమర్పించినటువంటి నిర్మాల్యాన్ని తీస్తావు. ఇక్కడ నువ్వు తీయాల్సిందంటే అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని తీసేయి. అజ్ఞానం ఏంటి? తెలియకపోవటం. చాలా సింపుల్. అజ్ఞానం అదో పెద్ద తిట్టు కాదు. నువ్వు అజ్ఞానివిరా అని చెప్పి అదొక అహంకారం. మళ్ళీ నాకు ఎక్క జ్ఞానం ఉంది, నువ్వు అజ్ఞానివి అంటూ గట్టిగా అంటాడు. మరి
అంటే నువ్వు అజ్ఞానివి అంటున్నప్పుడే నువ్వు జ్ఞానివి కాదు అని తెలిసిపోతుంది. ఏ జ్ఞాని కూడా ఎవరిని నువ్వు అజ్ఞానివి అని అనడు. నిజమైన జ్ఞాని ఎదిగినవాడు అనడు. ఎందుకంటే అతను కూడా ఆ స్టేజ్ నుంచే ప్రాసెస్ చేయబడి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నుంచి ప్రాసెస్ చేయబడుతూ ఈ స్టేజ్కి వస్తాడు. కాబట్టి అజ్ఞానం అంటే తెలియకపోవటము. తెలియకపోవటం ఎందుకు? తెలుసుకోకపోవటము. ఇంకో స్టేజ్ దాని దీప్తి తెలుసుకోకపోవడం ఎందుకు? నిర్లక్ష్యము. నాకు సఫరింగ్తోనే ప్రేమ ఉంది, అటాచ్మెంట్ ఉంది. మనకేంటి సఫరింగ్ నుంచి ఇంకో సఫరింగ్, దాంతో అటాచ్మెంట్ తప్ప జ్ఞానంతో అటాచ్మెంట్ కాదు, అవేకనింగ్తో అటాచ్మెంట్ కాదు. కాబట్టి త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. నువ్వు ఏ నిర్మాల్యాన్ని తీసేస్తావు? నేను తెలుసుకోకపోవటం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేసి ఏం చేయమన్నాడు? సరే బాగా చెప్పావు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. సోహం భావేన పూజయేత్, సహ అహం భావేన పూజయేత్. సోహం అనే మాటలో సహ ప్లస్ అహం 2 మాటలు ఉన్నాయి. అహం అంటే నేను, ఇది అహంభావం. ఇది అహం అంటే నేనే. అహంభావం అంటే ఏంటి? దేహాన్ని నేను, దేహం ద్వారా నాకు ప్రకృతి ఇచ్చిన ప్రతి వాడికి గిఫ్ట్స్ ఉంటాయి కదా. వాడికి ధైర్యం ఉంటుంది, వాడికి వొకాబులరీ ఉంటుంది, వాడికి చదివితే గ్రహణ శక్తి ఉంటుంది, వాడు లోకాన్ని చదువుతాడు, వాడు 4 పుస్తకాలు చదివి లోకాన్ని చదివాను అనుకుంటాడు. ఆ లోకంలో కూడా కొంతే తెలుసుకొని అంతా తెలుసుకున్నానని వాడు అనుకుంటాడు. వాడికి ఆరోగ్యం ఉంటుంది, వాడికి అందం ఉంటుంది, ఏదో నేచర్ గిఫ్ట్ అనేది ప్రతివాడికి ఉంటుంది. సో ఆ గిఫ్ట్ తాలూకు ఐడెంటిటీతో మనలో ఒక రకమైన ఈగో ఏర్పడుతుంది. అంటే దాంతో అటాచ్మెంట్, మమేకం అయిపోతాం కదా, అదే అహంకారం. కాబట్టి త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అక్కడ అహం నేను అనుకో, సహ అహం అనుకో. సహ అంటే సంస్కృతంలో అది, అతడు, ఆమె, సహ. అది ఏమిటి ఇక్కడ? సహా అని వదిలేశారు, చూసారా? అది సహా చెప్పొచ్చు కదా. నీకు ఏది సహా? ఒకటి నీకు సహా అయింది, నాకు సహా కాకపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఇష్టదేవతతో మమేకమయ్యావు. మీ ఇష్టదేవత నా ఇష్టదేవత కాకపోవచ్చు. అంటే సహా అనేది డాష్ నువ్వు ఏదైనా నింపుకో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నీ ఇష్టం. సహ అహం భావేన పూజయేత్. అదే నేను, ఆ సత్యమే నేననే భావం చేత పూజ చెయ్యు. పూజ అంటే మనకు పూజ అనే మాటకి రిచువల్ అనేది తెలిసిపోతుంది. పూజ అంటే పువ్వులు, పత్రి, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పూజా స్టోర్ వాడు ఇచ్చే మెటీరియల్ కవర్ మనకి పూజ. పూజ అంటే సంస్కృతంలో గౌరవం. పూజనీయమైనటువంటి పూజ్యశ్రీ అంటాం, పూజ్యనీయ. ఓ హిందీలో అంటారు ఓ పూజ్య హై, ఓ పూజనీయ హై. పూజ అంటే అర్థం గౌరవం. గౌరవం ఎలా ఇస్తాము? ఒక దాంతో బాగా ఇంప్రెస్ అయిపోతే గౌరవం ఇస్తాము. మనసు అనేది ఒక రకమైన ఎలివేషన్కి లోన్ అయితే తప్ప గౌరవం రాదు. దేని పట్లైన గౌరవం ఎప్పుడు వస్తుంది? మన మనసుని ఒక ఉన్నత స్థాయికి ఆ వస్తువు తీసుకెళ్తే అది గౌరవం వస్తుంది. సో ఇక్కడ ఆ సహ అనేది, సహ అన్నాడు, అది నీ ఇష్టం, ఏదన్నా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తిప్పుకో. అహం నేనే అనే భావం చేత పూజయేత్. ఆ గౌరవ భావంతో దాన్ని నువ్వు చూడు. అంటే అర్చించని కానీ మళ్ళీ పసుపు కుంకుమ తెచ్చేయడం కాదు. సహ అహం భావేన పూజ, ఆ భావంతో నువ్వు పూజ చేయమన్నాడు. ఈ శ్లోకంతో మనము మహన్యాసంలో మనకి అయిన తర్వాత చదువుతారు ఈ శ్లోకం. కాబట్టి ఇప్పుడు సహ అహం అనే మాటకి దీంట్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. సోహం అనే మాటకి అతడే నేను, ఆ సత్యమే నేను. ఇప్పుడు శివుడు ఎవరు? ఆ సత్యము. శివుడు అనే మాటలో మనం శివుడు అనగానే మనకు ఒక అఘోరీ స్ట్రక్చర్ గుర్తొస్తుంది. శివుడు అఘోరలాగా ఉంటాడు. కానీ శివతత్వంలోకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే శివులే అందరికీ అవసరమే కాబట్టి శివుడు అవసరమే, శివలింగం అవసరమే, శివుడు, పార్వతి, శివ కుటుంబం మీద అవసరం. కానీ అది ఎంట్రీగా మార్చుకున్నప్పుడు, దాన్ని ఒక ఎంట్రన్స్గా మనం ఒక విండోగా, ఒక ద్వారంగా, ఒక జ్ఞానద్వారంగా శివుడి యొక్క ఆకారాన్ని తీసుకున్నప్పుడు, మన లోపలికి వెళ్తున్నప్పుడు, ఆయన తాత్విక చింతనలోకి వెళ్తున్నప్పుడు శివుడు ఎవరు? యాజ్ పర్ గొప్ప శివయోగుల ప్రకారం శివుడు మహాశూన్యం. శివరాత్రి కథలు అదే వస్తుంది. బ్రహ్మ విష్ణువులు ఆ మహాశూన్యాన్ని సెర్చ్ చేయడానికి వెళ్తారు, వెతకడానికి వెళ్తారు ఫిజికల్ లెవెల్. ఆ మహాశూన్యం ఎక్కడుంది అంటే
తలపైకి వెళ్ళకూడదు. ఇక మహాశూన్యం అక్కడ ఉంది, మహాశూన్యం ఇక్కడే ఉంది. నువ్వు శూన్యంలో భాగమై ఉన్నావు. నువ్వు నేను శూన్యంలో మనం భాగమై ఉన్నాము, శూన్యంలోనే ఉన్నాము. ఎవ్వనిచే జనించు పద్యం అదే, దాంట్లో అందంగా చెప్పేశాడు ఆయన. ఎవ్వనిచే జనించు జగమెవ్వరి లోపల నుండు లీనమై ఎవ్వని యందు దిందు. అంటే ఎవరి లోపల లీనమై ఉంటుంది, ఎవరి లోపల జనిస్తుంది, ఎవరి లోపల కలిసిపోతుంది. అదే మహాశూన్యం. ఇక్కడంతా ఉంది ఆ శూన్యం. ఆ శూన్యంతోనే మనం మమేకమై ఉన్నాం నిరంతరం. శూన్యానికి విడిగా మనం లేము. ఆ శివుడు అని మనం అందంగా పిలుచుకునేటువంటి, మరి శివుడు అని శూన్యం అనేసేయచ్చు కదా సార్. శివుడు అనేందుకు ఎవరి పేరు పెట్టారు? శివంకరం. శివ అంటే శుభంకరమైన, ఆస్పిషియస్ అని అర్థం. శుభంకరమైన కదా. శివము అంటేనే శుభంకరం. శంకర అనే మాటకి రౌడీలకు పేరు పెట్టారు. అది చాలా పేర్లు. ఇప్పుడు శంకర అనగానే రౌడీ గుర్తొస్తాడు. కానీ శంకర, శం కరోతి ఇది శంకర. శం అంటే శుభం. షన్నో అస్తు ద్విపదే చతుష్పదే పురుషోక్తం. మనం ప్రధానికి శం మంత్రాలు శంతో స్టార్ట్ అవుతాయి. శం అంటే శుభం. ఆ శుభం అంటే మనకు నచ్చిన శుభం కాదు. అక్కడ ఈ ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్న శుభం. ఆ శివ దానికి ఏ సత్యాన్నైతే నువ్వు తెలుసుకుంటావు, మహాశూన్యాన్ని నువ్వు రియలైజ్ అయినప్పుడు, నీతోనే నీలోనే నీతో విడిపోకుండా ఎన్నడూ విడిపోకుండా ఉన్నటువంటి ఆ మహాశూన్యం ఎరుక. ఇంగ్లీష్లో అవేర్నెస్, తెలుగులో ఎరుక. చాలా ధ్యానం చేసే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళకి ఈ ఎరుక అనే మాట చాలా గొప్పది. అవేర్నెస్, నిరంతరం ఆ ఎరుక కలిగి ఉండము. వేమన కూడా పద్యాల్లో ఎన్నోసార్లు ఎరుక అనే మాట వాడతాడు. ఆ అవేర్నెస్ ఏది? అవేర్నెస్ ఎరుకనే ధ్యానం, ఇంకేం లేదు. ఆ ఎరుకని నీ చుట్టూ ఉన్నటువంటి అనంతమైనటువంటి అచ్యుతమైన, అనంత అచ్యుత నారాయణుడి పేర్లు కదా, అక్కడ అదే భావం. అనంత అంతము లేనివాడు, అచ్యుతము లేనివాడు. ఆ అనంతమైన అచ్యుతమైన సత్యంతో నువ్వు ఎరుకను కలిగి ఉన్నప్పుడు నీలో ఉండేటువంటి నీకు సిద్ధించే స్థితే శివస్థితి, సచ్చిదానంద స్థితి, శివస్థితి. ఆ శివంకరమైన అంచేత దానికి శివం అని పేరు పెట్టుకున్నారు. శివం అంటే శుభం భూయాత్, శివం భూయాత్ అని కూడా అనొచ్చు. శుభం భూయాత్, శివము కలుగాక అంటే శివత్వమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ శుభమైనటువంటి స్థితి నీలోకి వస్తుంది. ఎప్పుడు? ఎరుక ద్వారా వస్తుంది. ఆ ఎరుక అనే మాటని ఈ శ్లోకంలో కూడా భావేన అన్నాడు. సో అహం సహ అహం భావేన అన్నాడు. ఆ భావేన అనే మాటకి మన తెలుగులో ఎరుక, ఇంగ్లీష్లో అవేర్నెస్. ఆ అవేర్నెస్, సోహం అనే అవేర్నెస్ నీలో ఉన్నంతసేపు ఆ స్థితి మనలో వస్తుంది అని మనకు మహన్యాసంలో చెప్తారు. లఘున్యాసం కూడా ఉంది. మహన్యాసంలోనే లఘున్యాసం పాట చేసిన తర్వాత దాంట్లో మీరు మళ్ళీ టెంపుల్లో అభిషేకం చేసుకున్నప్పుడు ఇవి గమనించండి. నా రుద్రో రుద్రమర్చయేత్ అని ఒక మాట వాడతాడు. నా రుద్రో రుద్రమర్చయేత్ అంటే రుద్రుణ్ణి అర్చించడానికి రుద్రుడు కానివాడు పనికిరాడు. నా అరుద్ర రుద్రం అర్చయేత్ అంటే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించడానికి పనికిరాడు. ఎలా పనికి వస్తాడు? నీకు ఆ అవేర్నెస్సే లేనప్పుడు, దాంట్లో నీకు ఆ పవిత్ర భావన నీలో కలిగినప్పుడు విగ్రహంలో దైవత్వం ఎలా కనిపిస్తుంది? ఇందాక మాట్లాడుకున్నాం కదా. నీకు విగ్రహంలో దైవత్వం కనిపించాలి అంటే, దాన్ని రియలైజ్ అవ్వాలి అంటే నీలో దైవత్వ భావన పరిపుష్టిగా ఉండాలి. ఉన్నప్పుడే చూస్తావు. లేదా దాంట్లో ఒక పటం చూస్తావు, ఒక రాయిని చూస్తావు, ఒక శిల్ప కళను చూస్తావు, సౌందర్యాన్ని మాత్రమే చూస్తావు, భౌతిక సౌందర్యాన్ని. ఆత్మ సౌందర్యాన్ని చూడలేవు. కాబట్టి నా అరుద్ర రుద్రమర్చేది, రుద్రుడిని అర్చించాలి అంటే రుద్రుడు మనం అయి ఉండాలి. దానికి దశాంగ రౌద్రీకరణము, షోడశాంగ రౌద్రీకరణం ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు చేయలేము. అంటే అవి ఏం చేస్తాము? నేను దాన్ని సింప్లిఫై చేసి మన ధ్యానం, మీరు ఇంత క్రితం సాధన చేసిన పద్ధతిలో దాన్ని పెట్టాను, సింప్లిఫై చేశాను. అంటే ప్రతి అంగము మన దేహంలో రౌద్రీకరించబడతాయి. అంటే శివుని యొక్క శాంక్టిటీ, శివత్వ సిద్ధి జరుగుతుంది ప్రతి అంగానికి. దేహో దేవాలయ అన్నాడు కదా, దేహాన్ని కూడా మనం పవిత్రీకరించాలి. అంటే దైవత్వ సిద్ధిని దాన్ని కలగజేయాలి. అంటే ఎలా కలగజేస్తాము అంటే జ్ఞానంతో కలగజేస్తాం. దాన్ని స్పెషల్గా మళ్ళీ దేహానికి ఏం వేరే స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు ఐసీయూలో.
దేహం ఇదే దేహం, దాని యొక్క అప్రోచ్ వేరు, మనం దేహాన్ని చూసేటువంటి పద్ధతి వేరు. మన దేహాన్ని మనం అద్దంలో మాత్రమే చూస్తాం. అద్దంలో చూసిన దాని నుంచి 100 థాట్స్ వస్తాయి మనకు. అద్దంలో అయ్యో నేను వృద్ధుడిని అయిపోయాను ఒకటి, మార్పుకు లోనవుతుందని ఒకటి, నేను అంత బాగుండేదని ఇలా అయిపోయాను, వెయిట్ పెరిగిందా, వెయిట్ రకరకాల భావాలు వస్తాయి మనకు. కానీ ఎప్పుడైతే మనోదర్పణంలో దేహాన్ని జ్ఞానచక్షుతో చూస్తున్నావో అప్పుడు దాన్ని విశ్వంలో అంతర్భాగంగా చూస్తావు. చాలా ఈ ప్రసంగంలో ఇది చాలా చాలా ముఖ్యమైన మాట. అంటే నేను మాట్లాడుతున్నప్పుడు నేనేం మాట్లాడుతున్నాను ఎరక నాకు ఉంటుంది. నాకు నచ్చుతాయి కొన్ని, నాకు నచ్చవు. నాలో కూడా డిటాచ్డ్ మూమెంట్ ఒకటి సాక్షి భావంతో చూస్తూ ఉంటాను కదా, ఏదో చెత్త మాట్లాడుతున్నానంటే అనుకుంటుంటాను నేను. సో విషయం ఏంటంటే ఇందాక మాట్లాడినంత కొంత పాండిత్యం ఎక్కువ ఉంది దాంట్లో. నాకు తెలిసిపోతూ ఉంటుంది. మేము స్టూడెంట్స్ చెప్తుంటాం కాబట్టి మాకు అది కొంచెం హెవీ అవుతుందని నాకు అర్థమైపోయి దాన్ని లిక్విడేట్ చేద్దాం. అందరు మొహాలు సీరియస్ అయిపోయాయి చూసేసరికి మెల్లగా దాన్ని అదే నాకు అర్థమైంది. సంస్కృతం ఎక్కువైపోయింది, బాగా దాంట్లో వేదాంతం ఎక్కువైపోయింది, ఇదేదో నా ప్రదర్శన లాగే ఉంది, వీళ్ళకి రీచ్ లేకపోతున్నానే మళ్ళీ నేను రూట్ మార్చాను. విషయం ఏంటంటే ఇక్కడ నేను ఇంతసేపు మాట్లాడినంటే ఇది చాలా ముఖ్యమైనది. సాక్షిభావంతో జ్ఞానచక్షుతో మనం మన దర్పణంలో మనోదర్పణంలో మన శరీరాన్ని చూసుకున్నప్పుడు అప్పుడేంటంటే మన దేహంలో వస్తున్న మార్పుల గురించి పట్టించుకోవాలి. అనంతమైన విశ్వంలో అనంతమైన వైవిధ్యంలో ప్రతి క్షణం వైవిధ్యం ఉందండి. ఇప్పుడు మనకి నల్లమల అడవుల్లో ఒక గొప్ప ఈ బయాలజిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్, సైంటిస్ట్లో ఒక పెద్ద కెమెరా పెట్టారు. కెమెరా ఉంది అక్కడ, దానికి ఏదో పేరు. వాళ్ళు ఏంటంటే జీవం ఎట్లా ఉద్భవిస్తుంది, ఎట్లా అది గ్రోత్ అవుతుందో చూస్తాం. వాళ్ళు ఈ మధ్య ఒక కొత్త రకమైనటువంటి స్పైడర్ని కనుక్కున్నారు. అది ఇవాల్వ్ అయింది అక్కడ. స్పైడర్లో ఇంకో జాతి, ఒకే జాతిలో రకరకాల జాతులు ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. మరి అది డిజైన్ ఎవడు వేశాడు, ఎందుకు ఇవాల్వ్ అయింది, దాని పర్పస్ ఏంటి ఎవరో చెప్పారు. అది వెరీ వెనమస్ అట, భయంకరమైన విషపూరితమైనటువంటి స్పైడర్, అది పాయిజనస్. అంటే ప్రతి క్షణం ఈ వరల్డ్లో, ఈ ప్రపంచంలో కొత్తమైన మనం చాలా మట్టుకు మన లిటిల్ వరల్డ్లో మనం ఎంగేజ్ అయి ఉన్నాం. మనకు తెలియదు ఇదంతా బయట. దానికోసం అంకితమై పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. సముద్రంలోకి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆకాశంలోకి వెళ్ళి పనిచేసే అడవుల్లోకి. కాబట్టి ప్రతి క్షణం జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇవల్యూషన్లో నేను ఒక భాగంగా మనం చూసుకుంటాం. దాని కెమెరాలు ఏం అక్కర్లేదు, మనం ఎక్కడ వెళ్ళక్కర్లేదు. మన సాధన మనం చేసే ఏకాంత సాధన అంత గొప్పది. వివేకానంద స్వామి ఆయన వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, యుఎస్లో వెళ్ళినప్పుడు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు. ఆయన ఫుట్పాత్ మీద పడుకున్నాడు ముందు రోజు. ఆయన లైబ్రరీలో చదివినప్పుడు ఆయన ఆ లైబ్రరీ అతను జస్ట్ అంటే తెలియని వాళ్ళ కోసం, మనం కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ లైబ్రరీని చూసి ఏంటి ఇంత వింత వేషంగా ఉన్నావు, ఇలాంటి అటైర్ ఏంటి, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఎస్ యూ లుక్ బ్రౌన్ సో యు ఆర్ ఇండియన్ అని అనేసాడు. అన్న తర్వాత సో డోంట్ యూ హ్యావ్ ఎనీ హోటల్ అకామిడేషన్, ఐ హ్యావ్ నో మనీ, నాకు డబ్బులు లేదు అంటే ఇక్కడ యూ కెన్ స్టే హియర్. ఆయన మాట అప్రోచ్, యూ కెన్ స్టే హియర్ బట్ యూ హ్యావ్ టు స్వీప్ ద ఫ్లోర్స్ అండ్ మాప్ ద ఫ్లోర్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్. ఉంటాను అన్నాడు. ఉన్న తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత లైబ్రరీకి ఆయన చాలా ముందెళ్ళాడు, అక్కడే ఉన్నాడు. ఒక లైబ్రరీకి బుక్స్ తీసుకోవడానికి వస్తారు కదా, వస్తే ఏదో బుక్కు ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ టు సంబడి, డిస్పాచ్లో ఉంది అన్నాడు. అంటే నో సార్, ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్ ఇన్ దట్ షెల్ఫ్ అన్నాడు. హౌ డూ యూ నో అబౌట్ ఇట్ అంటే ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద బుక్స్, ఐ నో అబౌట్ ఆల్ ద బుక్స్ అన్నాడు. అంటే ఆయన టెస్టింగ్ కోసం ఒక్కో బుక్లో మ్యాటర్ అడిగితే ఆయన చెప్పేశాడట. అంటే భౌతికంగా అన్ని పుస్తకాలు అంత తక్కువ సమయంలో చదవడం అసాధ్యం. కానీ మనలో ఉండేటువంటి గొప్ప మేధాశక్తి అంటే ఆయన సెంట్రల్ పాయింట్ పట్టుకుంటాడు, ఆయన మొత్తం చదవడం. వివేకానంద చదివే స్టైల్ ఏంటంటే అక్కడక్కడ చూస్తాడు, ఏంటి ఈ రైటర్ చెప్పదలుచుకున్న సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఏంటి, అది తీసుకుంటాడు ఆయన. అంతే, అక్షరాక్షరం చదవాల్సిన పని లేదు, ఒక స్థాయిలో అలా ఆయన చెప్పేస్తాడు. సో ఇక్కడ కూడా మొత్తం విశ్వం చుట్టాల్సిన పని లేదు, విశ్వం చుట్టే శక్తి మనలోనే ఉంది. దేహంతో విశ్వాన్ని చుట్టాలంటే ఎంతో ప్రయాస కావాలి, ఎంతో ఖర్చుతో వ్యయ ప్రయాసలు అంటారు కదా,
ఖర్చు, వ్యయం అంటే ఖర్చు, ప్రయాస అంటే ఎఫర్ట్. ఎన్నింటినో డిస్టర్బ్ చేయాలి. దేహంలో మన అంతరాలయంలో ఆ శక్తి ఉంది. సో కాబట్టి మనం దేన్నైనా సాధించేటువంటి భగవంతుని చూస్తూ మనని ఈ విశ్వవైవిధ్యంలో నిరంతరం మార్పుకు లోనవుతున్న వైవిధ్యంలో భాగంగా మనని మనం చూసుకునే శక్తి మనకే ఉంది. ఆ శక్తి ఏ శక్తి అయితే ఆ శక్తి ఏదైతే మనలో ఉందో అదే గురువు. గురువు మనం భౌతికంగా చూసే గురువులంతా స్టిమ్యులేషన్ ఇస్తారు. ఆ శక్తిని చూడరా బాబు. నన్ కెన్ మేక్ యూ స్పిరిచువల్, యూ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ అన్నాడు వివేకానంద. ఎవరో నిన్ను స్పిరిచువల్ చేయలేరు, నువ్వు లోపల నుంచి బయటికి రావాలి. గురువు కెన్ ఓన్లీ ఎ ఫెసిలిటేటర్. ఒక మోటివేషనల్ ఎన్విరాన్మెంట్ని నీ చుట్టూ కలిగిస్తాడు. ఒక ఉద్దీపనతో కూడినటువంటి ఒక వాతావరణాన్ని నీ చుట్టూ ఏర్పాటు చేస్తాడు, అంత మాత్రమే. కానీ సాధన ఎక్కడ జరగాలి? మనలోనే జరగాలి. సత్సంగానికి సమయం ఇవ్వండి, సాధన చేస్తూ ముందుకు సాగండి అంటారా? సత్సంగానికి సమయం ఇవ్వండి, సాధన చేస్తూ ముందుకు సాగండి, ముందుకు సాగండి, ముందుకు సాగండి. గుడిలో దేవుణ్ణి అందరూ చూస్తారు, మనలో దేవుణ్ణి ఎందరు చూస్తారు, ఎదలోపలి దేవుణ్ణి ఎవ్వరు చూస్తారు, ఎదలోపలి దేవుణ్ణి ఎప్పుడు చూస్తారు. ఇంటికి ప్రసాదము అందరూ తెస్తారు, దైవానుభూతిని ఎందరు ఇస్తారు, దివ్యానుభూతిని ఎవ్వరు ఇస్తారు. సత్సంగానికి సమయం ఇవ్వండి, సాధన చేస్తూ ముందుకు సాగండి, ముందుకు సాగండి. నెక్స్ట్ చరణం బాగుంటుంది. మనసే మందిరము, జ్ఞానమే దైవము. ఆ శ్లోకంలో చెప్పిందే పాటలో చెప్తున్నాం. మనసే మందిరము, జ్ఞానమే దైవము, అంతరాలయమే అరుదైన క్షేత్రము, అసలైన క్షేత్రము. అంతరాలయమే అరుదైన క్షేత్రము, అసలైన క్షేత్రము. చిలక పలుకులకు చిక్కదు సత్యము, చిన్మయుని కోసం చిలకాలి చిత్తము. చిలక పలుకులకు చిక్కదు సత్యము, చిన్మయుని కోసం చిలకాలి చిత్తము. సత్సంగానికి సమయం ఇవ్వండి, సాధన చేస్తూ ముందుకు సాగండి, ముందుకు సాగండి. చిలక పలుకులకు చిక్కదు సత్యం. మన మంత్రోచ్చారణ కానీ, పారాయణం కానీ, ప్రవచనం కానీ, ఇంక్లూడింగ్ నా పాట కూడా ఉంది దాంట్లో. ఇవన్నీ చిలక పలుకులే, ప్యారట్ రిపిటేషన్. ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ని మనం ఫీల్ అవ్వట్లేదో, ఆ వైబ్రేషన్తో మనం ఊగిపోవట్లేదో మన మనసు లోపల, ఆ ద్వారం తెలిసి మహాశూన్యంలోకి మనం డైవింగ్ డీప్ ఇన్ టు ద స్పేస్, అది జరగట్లేదో ఇవన్నీ ప్యారట్ రిపిటేషన్స్ అవుతాయి. కాబట్టి చిలక పలుకులకు చిక్కదు సత్యము, చిన్మయుని కోసం చిలకాలి చిత్తము, చిలకాలి చిత్తము. సత్సంగానికి సమయం ఇవ్వండి, సాధన చేస్తూ ముందుకు సాగండి, ముందుకు సాగండి. సో సత్సంగంలో ఇంత డెప్త్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం రిచువల్ని తక్కువ, అంతరాలయంలో ఇప్పుడు మనం సాధన ఎక్కడ చేస్తున్నాం అనుకోవద్దు, మాటల ద్వారా మనలో ఆ ఎరుక కలుగుతోంది కదా. సారేం మరి చిన్మయ ముద్ర పెట్టించలేదు, నేను బిగుసుకొని కూర్చోలేదు, శ్వాస మీద ధ్యాస పెట్టలేదు, సార్ మాటలు చెప్పేశాడు. ఎక్కడ జరిగింది అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటల్లో మనసు కదులుతోంది కదా. కదిలినప్పుడు ఒక ఎరుక వస్తుంది. అది కాసేపు వచ్చిపోతుందేమో, వచ్చిపోతుంది చచ్చిపోతుంది, తర్వాత ఇప్పుడు వచ్చిపోతుంది తర్వాత చచ్చిపోతుంది. అయినా ఆ టెంపరీ మూమెంట్ వరకు ఆ ఎరుక కలుగుతుంది కదా, అది సాధన.
సాధన అంటే నాటే పోస్చర్. మీరు బయట ఎలా కనిపిస్తున్నారు అనేది కాదు, ఎలా కూర్చున్నారు అనేది కాదు, లోపల కూడా మనం ఇవి మాట్లాడుకున్నాం. సాధన అంటే ఆ ఎరుక కలగడం, ఆ అవేర్నెస్ ద్వారా సాధన జరుగుతుంది కదా. సో ఇప్పుడు మనం ఈ రకంగా ఇప్పుడు శివుడు అంటే ఇప్పుడు ఏం ఎస్టాబ్లిష్, అంతరాలయంలో మనం అర్చించుకోగలిగినటువంటి చిన్మయుడు. ఆ చిన్మయుని కోసం మనము ఒక జ్ఞానంతో, ఒక అవగాహనతో మనం ఆ సెర్చింగ్ని మన లోపలే మనం ప్రారంభించాలి. ప్రారంభించినప్పుడే మనం నిజమైనటువంటి జ్యోతిర్లింగాన్ని దర్శిస్తాం. మనకు అనుభవాల మధ్య దర్శిస్తాం, ఇంకెక్కడో దర్శిస్తాం. అనుభవం మళ్ళీ అక్కడే కాన్సన్ట్రేట్ చేయాలని కాదు. సో వీటికి మరి అంతరాలయంలోకి సత్యశోధనకు మనిషి వెళ్ళాలి అంటే ఏం కావాలి అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు. ఒకటి మళ్ళీ అక్కడికి వస్తాం, ఎక్కడ తిరిగినా అక్కడ రావాల్సిందే. వైరాగ్యము అనే మాటని ఎలా సిద్ధిస్తుంది? చాలామందికి వైరాగ్యం అంటే ఒక నెగిటివ్ అప్రోచ్, లైఫ్ని ఒక నెగిటివ్గా చూడడం. మా బంధువు ఒక ఆయన ఉండేవాడు, ఆయనకు మంచి ఇస్త్రీ షర్ట్ తెచ్చిస్తే దాన్ని నలిపి పెట్టి వేసుకునేవాడు. ఆయన దృష్టిలో అది వైరాగ్యం. అంత బాగా ఎందుకు కనిపించాలి, మనం వాళ్ళ కూతురు ఎవరో నాన్న నువ్వు బాగా కనిపించాలని చెప్పి ఆయన నిజంగానే ఇది జరిగింది, ఏదో దీనికోసం చెప్పట్లేదు. చెప్తే ఆయన ఇలాంటివి ఎందుకు తెచ్చావు, నేను ఇలాంటివి వేసుకొని అయితే మాసింది వేసుకునేవాడు, లేకపోతే దాన్ని నలిపి వేసుకునేవాడు. అది వైరాగ్యం కాదు. అక్కడ నువ్వు ఫిజికల్గా అని కనిపించాలని, ఈయన వైరాగి అని కనిపించాలని చేస్తున్నాడు అంతే. అక్కడ వైరాగ్యం అది కాదు. అంటే జీవితంలో నువ్వు లైఫ్ డైనమిక్స్లో పార్టిసిపేట్ చేయకపోవడము, కుటుంబాన్ని సతులు సుతులు మాయ, సంసారములు మాయ, ధనము ఘనము మాయ, ధరణి మాయ అని పాడడము, అర్థమైందా, అందరినీ విసుక్కోవడం, ఇది కాదు. విశిష్టమైన రాగము అని చెప్పాడు వైరాగ్యాన్ని. విశిష్టమైన రాగం, ఎంత భలే పేర్లు పెడతారు, దాని నుంచి మళ్ళీ కొత్త పేర్లు తీస్తారు పండితులు, చాలా ఆశ్చర్యం. రాగము అంటే అటాచ్మెంట్ అన్నాడు. మళ్ళీ వైరాగ్యం అంటేనే డిటాచ్మెంట్ రా బాబు అంటే మళ్ళీ దానిలో అటాచ్మెంట్. ఎస్, సత్యంతో అటాచ్మెంట్ అనేది వైరాగ్యం. అంతేగాని నువ్వు ఇవి జనాల్ని విసుక్కోవడం, తిట్టడం, అర్థమైందా, నువ్వు ఏదో చేయడము, జీవితాన్ని నుంచి పారిపోయి రావడము, నేను పని చేసుకోను అనడం, నువ్వు వృత్తిలో ఉండకపోవడం, దానివల్ల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. నువ్వు వైరాగ్యం అనే దాన్ని నెగిటివ్గా అర్థం చేసుకొని నెగిటివ్గా ఇంప్లిమెంట్ చేయడం పెడితే నువ్వంటే ఇంట్లో వైరాగ్యం వస్తుంది కుటుంబ సభ్యులకు. నీకు వైరాగ్యం వచ్చిందో లేదో కానీ నువ్వంటే ఇంట్లో, కుటుంబంలో, సమాజంలో వైరాగ్యం వచ్చేస్తుంది. ఒకానొక కమ్యూనిటీ, ఒక మతం, అది ఒక లీడింగ్ ఆ మతస్థుడే చెప్పాడు, వాళ్ళ మాంగ్స్ లేడీస్ కానీ వీళ్ళు ఆ సన్యాసించినటువంటి మతం పేరొద్దు, మామూలు విషయం చెప్పు, వాళ్ళు మొహాలు కడుక్కోరంట, పళ్ళు దోముకోవద్దు, గోళ్ళు తీసుకోవద్దు. అర్థమైంది. స్నానం ఎందుకు అంటే దేహం అనేది అశాశ్వతమైంది కాబట్టి దేహంతో డిటాచ్మెంట్ రావాలి. అర్థమైందా? అంటే ఒక ఆయన బాగా నిజంగానే కాకపోతే నేను ఏవైనా ఎవిడెన్స్ ఉన్నాయి, నేను తెలుసు, ఆ వ్యక్తి పేరు తెలుసు, చెప్పట్లే పేరు, మళ్ళీ ఈయన కెమెరా తీస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ పెట్టి వాళ్ళ ఛానల్లో పెట్టేసి నేను ట్రబుల్లోకి ఇరుక్కుంటా. సో విషయం ఏంటంటే ఆయన అడిగేట వెళ్ళి, ఆయన కొంచెం అకాడమిషియన్, ఆ మతం వ్యక్తి, నీకు అసహ్యం వేయట్లేదా నీ దేహం మీద అని అడిగాట. ఇదే అప్రోచ్. ఇట్లా ఉంటే నిన్ను అందరూ అసహించుకుంటే నీకు బాధ వేయట్లేదా అని అడిగాట ఆ లేడీ మాకని. అడిగితే ఆమె అందట, నేను మీతోనే చెప్తాను, నేను ఇలా ఉండకపోతే నా జీవితం జరగదు, నేనేమీ నేర్చుకోవాలా, వ్యాపారం చేయడం నేర్చుకోలే, వ్యవసాయం చేయడం నేర్చుకోలే, ఉద్యోగం చేయడం నేర్చుకోలే, నాకేమీ రాదు. ఐ వాజ్ ఫోర్స్డ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ అనండి, రిలీజన్ అనండి, ఏదైనా అనండి, ఈ సెయింట్హుడ్ అనండి, ఏదైనా పేరు. ఐ వాజ్ ఫోర్స్డ్ బై. ఇప్పుడు నాకు అవేర్నెస్ లేనప్పుడే, నేను పెద్దగా కానప్పుడే వచ్చాను. ఇప్పుడు ఈ లైన్లో నేను ఉండాలి, లేకపోతే నాకు ఎవడు తిండి పెడతాడు. మాకు ఇప్పుడు మొత్తం దొరుకుతుంది, ఆల్ ద రిచెస్ అండ్ కంఫర్ట్స్ ఐ హ్యావ్. అంటే ప్రపంచంలో చాలా మ్యాడ్గా వెళ్తుంటారు. ఇంకొక రిలీజన్లో ఒక ఆయన నగ్నంగా ఉంటాడు, ఇవన్నీ నేను చూశాను, వీడియోలు ఉన్నాయని. ఆ నగ్నంగా ఉన్న ఆయన చుట్టూ అందరూ ఆడతులు ఇచ్చేస్తూ ఉంటారు, ఇచ్చేస్తూ ఉంటారు. ఆయన క్వాలిఫికేషన్ నగ్నంగా ఉండటమే. ఆయనకి ఇంకేం, నగ్నంగా ఉంటే మనకు అన్నీ దొరుకుతాయి ఈ ప్రపంచంలో, నాకు అన్ని రిచెస్, కంఫర్ట్స్, మంచి గౌరవం నాకు పొందుతుందని తెలుసుకున్నాడు ఆయన, నగ్నంగా ఉంటున్నాడు అంతే. ఇక ఆయన చుట్టూ అందరూ ఆడతులు ఇచ్చేయడం అనేది ఇదే. అంటే స్పిరిచువాలిటీ పేరుతోని ఎన్ని రకాల విషయాలు ప్రపంచంలో జరుగుతున్నాయి.
జ్ఞానం అంటే ఇదే. ప్రదర్శన జ్ఞానం ఎట్లా అవుద్ది? జ్ఞానం అంతరాలయంలో జరిగేటువంటి ఒక దివ్యానుభూతి. దైవం అనుభూతి ప్రధానమైంది, దైవం ప్రదర్శనకు సంబంధించిన విషయం కాదు. రామకృష్ణ పరమహంస ఎప్పుడే చెప్పాడు ఆ విషయాలు. ఇట్ ఈస్ ఏ సంథింగ్ టు బీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వర్డ్లీ. ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ టు బి డిస్ప్యూటెడ్ చెప్పాడు. ఒక ఆయన ఆర్గ్యుమెంట్కి వచ్చాడట, నీకేం తెలుసు అని. నాకేం తెలియదు అని అంటే, నీకేం తెలుసు, నేను వాదిస్తానని వచ్చాను అంటే, నేను వాదించడానికి ఇక్కడ లేను, నాకేమీ తెలియదు, నీకు తెలుసు, నీలో నేను దైవాన్ని దర్శించాను అన్నట్టు. దాన్ని ఇంగ్లీష్లోకి ఆయన గాస్పెల్ ఆఫ్ రామకృష్ణలో ఒక రామకృష్ణ మంక్ ఆయన అదే చెప్పాడు. ఇట్ ఈస్ సంథింగ్ టు బి రియలైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వర్డ్లీ ఇన్ సైలెన్స్. ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ టు బి డిస్ప్యూటెడ్ అండ్ ఆర్గ్యూడ్. సో విషయం ఏంటి, అలాంటి మహానుభావులు, నిజమైన జ్ఞానదీపాన్ని మనకు ఇచ్చినటువంటి మహానుభావులు వాళ్ళు. సో విషయం మనం ఏంటంటే, వైరాగ్యం అంటే అది కాదు. వైరాగ్యం అంటే మన కుటుంబాలని మనం చూస్తే వైరాగ్యం వచ్చేటట్టు ప్రవర్తించడం కాదు. వైరాగ్యం అంటే నీలో ఒక ప్రత్యేకమైనటువంటి రాగము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అటాచ్మెంట్ దేంతో? సత్యంతో అటాచ్మెంట్ ఏర్పడడం. నువ్వు ఏం చేస్తున్నావు దాన్ని రొనౌన్స్ చేయడం కాదు. అంచేత ఏ కుల వృత్తి కానీ ఏ వృత్తి కానీ దీన్ని రొనౌన్స్ చేయమని ఎవడు చెప్పాల. భక్తి తుకారాం తన వ్యవసాయం చేశాడు, రొనౌన్స్ చేయలే. ఘోరకుంభార్ చక్రధారి అని మూవీ వచ్చింది, ఆయన తన కుల వృత్తిని చేశాడు, రొనౌన్స్ చేయలేదు. సో గీత కూడా మనకు కర్మయోగమే కదా. ఇట్స్ గాస్పెల్ ఆఫ్ సెల్ఫ్లెస్ యాక్షన్, దాని పేరే. అది నిష్కామ కర్మని ప్రవచించినటువంటి గొప్ప గ్రంథరాజం. అదొక ఐడియాస్, ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించేటువంటి కళను నేర్పేటువంటి ఒక గొప్ప గ్రంథరాజం అది. సో ఏంటి దాంట్లో ఏం చెప్పాడు? నిష్కామ కర్మాన్ని అడిగిన కర్మని త్యాగం చేయమంది. సో విషయం ఏంటంటే, వైరాగ్యము అనేది మనకు మన అబ్జర్వేషన్స్ ద్వారా వచ్చిందే నిలబడుతుంది. ఉదాహరణకు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళాం మన బంధువులకో ఎవరికో జరిగింది. అది డిజీజ్ అనుకోండి, డెత్ అనుకోండి, ఇంకేదన్నా ఇంకా రకరకాల పెయిన్ అనేది డిజీజ్ డెత్తే కాదు కదా, రకరకాల సిచ్యువేషన్ వెళ్ళినప్పుడు మనలో ఒక ఎనాలిసిస్ అనేది జరగాలి. నేను కూడా ఈ జీవితంలో అంతర్భాగమే, నాకు ఇంకో రూపంలో ఏ ట్రబుల్ ఇన్ సమ్ అదర్ ఫామ్, మరో రూపంలో నన్ను అటాక్ చేయొచ్చు. అప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే అనుశీలన, అనే విశ్లేషణ మనలో జరుగుతుంది అంటే నువ్వు సత్యంతో సదసద్వివేకాన్ని కలిగి ఉన్నావని అర్థం. వివేక చూడమల్లో నాకు 100 శ్లోకాలు వచ్చాయి, నేను చెప్పేస్తాను, అందరు మేడమ్స్ నన్ను గురువు అని అర్చిస్తారు, ఇక నాకు వివేక అది కాదు. రియల్ లైఫ్లోకి నీ జ్ఞానాన్ని తీసుకొని వచ్చి దాంతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు నీలో సదసద్వివేకం ఉన్నట్టుగా లెక్క. మనం ఎన్నో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ చూస్తాం మన చుట్టే. చూసినప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇంకో ఫామ్లో, సమస్య ఒకే రూపంలో ఉండదు, సమస్యకు సహస్ర రూపాల్లో ఉంది. అది కూడా అనంత ముఖాల్లో వస్తుంది సమస్య. దేవుడు సమస్యలో కూడా క్రియేటివిటీ పెట్టాడు. ఆయనకు బోర్ వస్తుంది కదా, ఒకే రకమైన సమస్యలు ఇస్తే, ఒకే రకమైన సఫరింగ్ ఈజ్ సేమ్, ఇన్వర్డ్లో సఫరింగ్ సేమ్, కానీ సమస్యకు రూపం వేరు. ఆయన ఎట్లాగైతే ఒకే యాంటలోపు, దాని నుంచి ఒక స్టాగు, దుప్పి నుంచి జింక నుంచి జిరాఫీ, ఒకే జాతి నుంచి 100 క్రియేట్ చేశాడు. సమస్యలు కూడా రకరకాలు, ఎన్నో రకాలు, బహు రకాలైన సమస్యలు వస్తుంటాయి. సో ఈ సమస్య నాకు ఇంకో రూపంలో నాకు రావచ్చు, నేను దానికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? షుడ్ ఐ సఫర్? ఆ సమస్యకి తలొగ్గిపోయి నేను నా జీవితాన్ని సఫరింగ్గా మార్చుకోవాలా? అసలు సమస్యారహితమైన జీవితం అనేది ఉందా? సమస్యకు మనం కింద ఉండి నలిగిపోవాలా? సమస్య నుంచి మనం పైకి ఎదగాలా? సమస్యతో, ఇప్పుడు సమస్య కింద నలిగిపోయేవాడు వాడు, మనం చూసే వాళ్ళు 3 కేటగిరీలు ఉంటారు. మూడోవాడు మనకు కనిపించలేదు ఇంతవరకు. సమస్యతో కన్ఫ్రంటేషన్ చేసేవాడు వాడు. దానికి నేను ఐఎమ్ బ్రేవ్, ఐఎమ్ బోల్డ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ ఆప్టిమిస్టిక్, దానికి రకరకాల పేర్లు పెట్టి సమస్యతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఓ సమస్య తర్వాత ఓ సమస్య, అంతే కదా, ఒక సమస్య నుంచి ఇంకో సమస్య పుడుతూ ఉంటుంది. సో కానీ సమస్యకు పైకి ఎదిగేటువంటి జ్ఞానంతో ఎదిగే ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. జీవితం సమస్యాత్మకమే కాదనేది ఎవడు అన్నాడు. ప్రతిదీ పుట్టిందేనే చూడండి మీరు, తల్లి గర్భంలో శిశువుగా ధరించినటువంటి జీవం ఉద్భవించిన దగ్గర నుంచి చివరి మరణం వరకు జీవితం ఎప్పుడూ కూడా కేక్ వాక్ కాదు. జీవితం సమస్యాత్మకంగానే నిర్మించబడింది.
ఉదాహరణకి మనం జింకకి పిల్ల జింక పుడుతుంది, బేబీ డియర్ పుడుతుంది. పుట్టినప్పుడు దాన్ని 100 టైగర్లు వేచి ఉంటాయి దానికోసం, 100 జంతువులు దాన్ని తినడానికి. అది కంప్లీట్గా నేను ఒక పరిపూర్ణమైన జింకగా ఎదుగుతానే గ్యారంటీ దానికి లేదు. అది కనుక దానికి అవేర్నెస్ ఉంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోద్ది. అది దానికి భగవంతుడు ఆ నేచర్ అవేర్నెస్ ఇవ్వలేదు, చుట్టూ ఉన్నాయి నన్ను దాడి చేస్తాయని. లేకపోతే మమ్మీని క్వశ్చన్ చేస్తుంది, నీకు పని పాటలేదు, ఈ అడవిలో నాకు ఎందుకు జన్మ ఇచ్చావు, ఎక్కడైనా సేఫ్ ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్ళి జన్మని ఇవ్వద్దా అని చెప్పి. సో కాబట్టి జీవితం అనేది సమస్యనే, కానీ సమస్యను సమస్యగా చూడడమా, సమస్య నుంచి మనం పైకి ఎదిగి సమస్యను ఒక చిన్న విషయంగా చూడడమా, ఇవి వెరీ ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది. ధ్యానం వేరు, జీవితం వేరు కాదు. ధ్యానమే జీవితం, జ్ఞానమే జీవితం. జీవితము, ధ్యానము, జ్ఞానము అంత అనుబంధంతో కూడి ఉన్నవి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దేహాన్ని టెంపుల్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన మనసులో చైతన్యంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం, ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి, సమస్యని, అది సమస్య ఎప్పుడవుతుంది, సమస్యగా ఎప్పుడు మారుతుందంటే మనం దాన్ని మహా సమస్యగా ట్రీట్ చేస్తున్నంత కాలమే సమస్యగా మారుతుంది. మీరు గమనించండి, మీరు ఈ రోజు నుంచి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. మనం ట్రబుల్ అనుకుంటున్న దాన్ని మీరు బాగా గమనిస్తే ట్రబుల్ కాదనుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. మీరు గమనించండి, ఒక చిన్న విషయాన్ని భయంకరమైన ట్రబుల్. నా దగ్గరికి ఎప్పుడో ఇది ముందు నుంచి ఈ రంగంలో నేను ఉన్నాను కనుక ఒక అమ్మాయి వచ్చింది. ఆమె మంచి రిచ్ బిజినెస్ కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి. షీ సఫరింగ్ ఎ డీప్ డిప్రెషన్, ట్రౌమా. ఇవాళ ఫాదర్ మారు తీసుకొచ్చారు. సార్ మీరు చెప్పండి, మీరు చెప్తే వింటాం. ఏంటి ఆమె సమస్య అంటే, షీ ఈజ్ ఎ బ్లాక్ స్కిన్డ్ గర్ల్. నాకు బ్లాక్ స్కిన్ ఉందనే సమస్య. పేరెంట్స్తో ఫైట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు మనం నవ్వేశాం, కానీ ఆమెకి అది సమస్య. ఇప్పుడు మీరు నవ్వేశారంటే మీకు అది సమస్య కాదు. అంటే ఇప్పుడు సమస్య అనేది మనం చూసే దాంట్లో ఉందా, హ్యాండ్లింగ్లో ఉందా, లేకపోతే సమస్యలోనే సమస్య ఉందా? లేదు. మృత్యువుని రమణ మహర్షి దగ్గరికి వచ్చి, క్యాన్సర్ వచ్చిందయ్యా మీకు స్వామి, మీరు అని డాక్టర్ సీరియస్ లాంగ్ ఫేస్ పెట్టి చెప్పారు. సో వాట్ అన్నాడు ఆయన. అయితే మరి దేహానికి రోగం వస్తుంది కదా, ఎంతకాలం జీవిస్తాము, ఏదో రోజు పోవాలి కదా, ఇంకేముంది, వాట్ ఇస్ ద మ్యాటర్. ఆ దేహం కృషించి అన్నీ అయిన తర్వాత ఇంకా దేహంతో అటాచ్మెంట్ ఏంటి? సో విషయం ఏంటంటే, సమస్యలో సమస్య లేదు, సమస్యను చూసేది. మనం ఎన్నో విషయాలు సమస్య అనుకున్నవి. ఇప్పుడు చాలామంది కేవలం లైఫ్లో ఉండే బేసిక్ ఎమిట్స్తో జీవితం ఆనందంగా గడిపేస్తారు. గమనించండి, అసలు మిడిల్ క్లాసే కదా ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉంది. లోయర్ మిడిల్ క్లాసే ఎక్కువ ఉన్నారు. అఫ్లుయెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు కదా. ఒక అఫ్లుయెంట్ పర్సన్ వీళ్ళని చూసి వీళ్ళు ఎలా బతుకుతున్నారో అనుకోవచ్చు, కానీ ఆ అఫ్లుయెంట్ బ్యాక్గ్రౌండ్లో అతను సమస్యల్లో ఉన్నాడు, వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. గమనించండి, మీరు మానసిక జీవితం చెప్తున్నారు, అంతరంగ జీవితం చెప్తున్నారు. వాళ్ళు ఎంతో భారంగా బతుకుతున్నారు, వీళ్ళు హాయిగా బతికేస్తున్నారు. అంటే చాలా విషయాలు జీవితంలో మనం చూసే దృక్పథంలోనే ఉన్నాయి. ఈ వివేచన ఎట్లా వస్తుంది? ఎక్కడో వెళ్ళి ప్రీచింగ్ వింటే రాదు, ఒక బుక్ చదివేస్తే రాదు. పలానా ఆయన బుక్స్ చాలా బాగుంటాయండి, ఒక టాక్ వింటే రాదు. ఆ టాక్లో ఉన్న ఇన్స్పిరేషన్ని మనం రియల్ లైఫ్లో ప్రతి సిచ్యువేషన్కి అప్లై చేసి ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు వస్తుంది, చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. అది మన సబ్కాన్షియస్లోకి, మన అంతశ్చేతనలోకి వెళ్ళిపోయి అదొక యాటిట్యూడ్గా మారుతుంది. అది ఎలివేషన్. సో ఈ అనుశీలనతో, ఈ సదసద్వివేకంతో నువ్వు నిర్జీవితం అంటే ఎక్కడో లేదు, మన ఇంట్లో రెగ్యులర్గా జరిగేదే. జీవితం అనేసరికి వాడు ఏదో పాట వింటాడు, ఆత్రేయ జీవితం ఎక్కడో ఉంది. అది కాదు, జీవితం రెగ్యులర్గా నీ డే ఇన్ అండ్ డే అవుట్, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు జరిగేదే జీవితం. ఆ జీవితాన్ని అనుశీలిస్తూ ఇది అశాశ్వతం అని నువ్వు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవాలి. ఒకటి చెప్పేది కాదు, కొన్ని వర్డ్స్ ద్వారా అందవు. చిన్న విషయాలు ఎందుకు, కుక్క అనేది ఒక చిన్న బేబీ కుక్క అనేది తెలియదు. కుక్క అని చెప్పి గంటలు కుక్క మీద ఒక వ్యాసం రాసి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, వాడికి అర్థం కాదు. అసలు కుక్క ఏదో చూపించకుండా కుక్క ఇంత ప్రీచింగ్ ఎందుకు, దిక్కుమాల నీ వొకాబులరీ అంతా నా మీద ప్రయోగిస్తావు. వాడు నువ్వు కుక్క అని చెప్పకు, వాడు దానికి ఏదో పేరు పెట్టుకుంటాడు కదా, అక్క అని పేరు పెడతాడు, దానికి ఏదో పేరు పెట్టుకొని దాన్ని రియల్గా దాని యొక్క ఆ యానిమల్ ట్రైట్స్ని దాన్ని వాడు రియల్ కాంటాక్ట్లో తెలుసుకుంటాడు. అందుకే కదా భాషలు ఏర్పడ్డాయి, ఎవడి పేరు వాడు పెట్టుకున్నాడు. జీవితం ఒకటే కదా, భాషలు వేరు, జీవితం ఒకటే. సో విషయం ఏంటంటే పదాల ద్వారా జ్ఞానం రాదు,
పదాలు ఒక రాకెట్ లాగా పనిచేస్తాయి. శాటిలైట్ని తీసుకెళ్ళి ఆర్బిట్లో పెడుతుంది అంతే. రాకెట్ కెనాట్ బికమ్ ఏ శాటిలైట్. శాటిలైట్ అంటే ఒక ల్యాబ్, అది ఫ్లోట్ అంటే విశ్వంలో ఫ్లోట్ అయ్యే ల్యాబ్. దాంట్లో రకరకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రాకెట్ పని ఏంటి? దాన్ని తీసుకెళ్ళి ఆర్బిట్లో పెట్టి సముద్రంలో పడిపోవడమే. మనం శాటిలైట్ని రాకెట్ అనుకుంటున్నాం. అక్కడే పారాయణం దగ్గర తప్పు చేస్తాం మనం. అర్థస్ఫూర్తి. అందుకే చిలక పలుకులకి చిక్కదు సత్యము, చిన్మయుని కోసం చిలకాలి చిత్తం. పదం అనేది జస్ట్ కమ్యూనికేటర్ మాత్రమే. అక్కడి నుంచి శబ్దం నుంచి అర్థంలోకి, అర్థంలోంచి భావనలోకి, భావన నుంచి తాదాత్మ్యతలోకి. అదే తాదాత్మ్యత అంటే అనుభవంతో తాదాత్మ్యం. ఒక శబ్దానికి అర్థం ఉంటుంది. అర్థం తెలిసి సరిపోదు. పండితుడు అవుతావు, నలుగురు గౌరవిస్తారు. అక్కడ కదా, దాని నుంచి దాని వెనుక ఒక ఐడియా ఉంది. ఐడియా నుంచి ఆ మీనింగ్ని తయారు చేసి దానికి ఒక పదం తయారు చేశాడు కదా. అడవి అన్నాం అనుకో. అడవి అనగానే అడవి తెలియదు ఎవరికి. అడవి అంటే ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. అక్కడ ఏమి వేసిన రోడ్లు ఏమి ఉండవు. అక్కడ ఉండే ఇలా మనం ఏదో చెప్తాం. కానీ చెప్పిన తర్వాత చూడాలనే తహత పుడుతుంది. నిజంగా అడవిని చూసిన వాడు ఇచ్చిన డిస్క్రిప్షన్ అది. అడవి అనేది ఒక భావన, ఒక ఐడియా కదా. ఐడియా నుంచి వచ్చింది కదా. అడవిని ఎలా తయారు చేశాడు చూడండి. అడవి ఎంత, దానికి ఒక ఆయన చెప్పాడు, నువ్వు పెట్టుకున్న పార్క్ది మానవ నిర్మిత సౌందర్యం, అడవిది దైవ నిర్మిత సౌందర్యం. అది ఎప్పుడూ అందంగానే ఉంటుంది. అక్కడ చెట్లు ఎండాకాలం మొత్తం ఎండిపోతాయి. ఎండిపోయిన చెట్టు కూడా మీరు ఫోటో తీసి చూడండి ఎంత అందంగా ఉంటుంది. అది ఎండిపోయిన చెట్టు కూడా అందం ఉంటుంది, పచ్చగా చిగిర్చిన. మన పార్క్ మొక్కలకి ఎండిపోతే అందం ఉండదు. మనం ఏడుస్తాం ఆ కుండలో మొక్క ఎండిపోయిందని చూసి. కానీ అక్కడ ఉండేదానికి అందం ఉంటుంది. దాని జిగ్జాగ్, అది శూన్యంలోకి ఒక కాండము, ఆ బ్రాంచెస్ దూసుకుపోయడంలో ఒక డిజైన్ ఉంటుంది ఒక చెట్టుకి. మళ్ళీ అదే చెట్టును చూస్తే చెప్పి ఆ చెట్టు విత్తనంలో ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇలా దూసుకెళ్ళింది, అది అంతేరా అంటాడు. మరి వాడినాడు ఇంకో చెట్టు అదే విత్తనం అదే చెట్టు కదా, మరి ఇది ఇంకో రకంగా ఎందుకు వెళ్ళింది? దాని స్ట్రక్చర్, దాని కొమ్మలు చూడండి, బ్రాంచెస్ అండ్ చిన్న బ్రాంచెస్ వేరే రకంగా ఎందుకు ఉన్నాయంటే అది అంతేలే, అది వెరైటీ ఉంటుంది కదా విషయంలో అంటాడు. చెప్పాలి మరి ఆ ప్రోగ్రామింగ్ ఇక్కడ ఉన్నప్పుడు అలాగే ఉండాలి కదా. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ డిజైన్ చేస్తే అది అలాగే వస్తుంది. మరి ఇక్కడ అదే వేప చెట్టు ఇంకో రకంగా చూడండి. మీరు వేప చెట్లు ఒక్కో రకంగా ఉంటాయి. అవి ఒక్కో దానికి ఓ డిజైన్ ఉంటుంది. అదే వేప చెట్టు, అది అడవిలో వచ్చే అందం అనమాట. అది సృష్టికర్త యొక్క సృజనలో ఉన్న సౌందర్యం అది. సో విషయం ఏంటంటే ఈ రకంగా మనం దీని విశ్వభావనను మనం చూస్తున్నప్పుడు ఐడియా నుంచి నెక్స్ట్ ఏం వెళ్తాం, ఏమన్నాం? శబ్దము, అర్థము, భావన, తాదాత్మ్యత. ఇప్పుడు అడవి దాకా వెళ్ళాము. జిడ్డు కృష్ణమూర్తి ఏం చేశాడు? ఆ అడవిని చూసి తాదాత్మ్యతలోకి వెళ్ళిపోయాడు. ఆయన అడవి అనే మాటను వదిలిపారేశాడు. అడవి అనే ఆ మాటకున్న అర్థాన్ని తీసిపారేశాడు. అక్కడి నుంచి ఉన్న భావన తీసిపారేశాడు. తాదాత్మ్యతలోకి వెళ్ళిపోయాడు. అనిపిస్తుంటే ఏం చూస్తున్నావురా అటు అన్నట. అంతసేపు ఏం చూస్తావురా అంటే ఏం చూస్తున్నానో నీకు చెప్పలేను, చెప్పినా నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. తాదాత్మ్యతలోకి వెళ్ళాడు. ఇది మనం ధ్యానంలో చేయాల్సింది. అంటే మనకు పెట్టినటువంటి ప్రతి దేవుడి పటం విశ్వద్వారంగా మారాలి. ద్వారంగా మారి మనం ఆ ద్వారంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇంకో చిన్న, మొన్న పాడిన పాటే మళ్ళీ శివుడి మీద పాడాం కదా, అది కాదు ఇంకోటి మనం పాడలేదేమో. అది పాడుతూ మనం కాసేపు ధ్యానంలోకి వెళ్ళి రుద్రాన్ని పారాయణం చేద్దాం. లాస్ట్కి 15 నిమిషాలు. భయపడకండి, రుద్ర పారాయణం అంటే ఎంతసేపు భయపడదు. సమయభావం నుంచి అంటే దయచేసి నేను చాలా వినయంగా మీకు విన్నవించుకుంటే ఏంటంటే కొద్దిసేపన్న సమయభావం నుంచి మనం బయటికి రాకపోతే ఇదంతా మనం అదనమాట సెలబ్రేషన్ అది. కాబట్టి సమయభావం నుంచి కొద్దో గొప్ప కొద్దో గొప్ప, ఎక్కువ అవసరం. మళ్ళీ ఎక్కువైతే కష్టం అవుతుంది, నా మీద కేసులు పెడతారు అందరినీ వైరాగ్యాలు ముంచేస్తున్నాడు. సో కాబట్టి మనం ఇప్పుడు శివతత్వం ఏంటి దాని మీద ఒక చిన్న పాట. ఓం నమ శివాయ అనండి ఒక 5 సార్లు.
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శివుడోయమ్మ శివుడు పాడానా ఇది? శివుడోయమ్మ శివుడు శివుడో రన్న శివుడు శివుడోయమ్మ శివుడు. అతడే మాధవుడు అతడు మాధవుడు అతడు షణ్ముఖుడు అతడే గజముఖుడు శివుడో రన్న శివుడు శివుడో రయ్య శివుడు. ఎవడు? అతడే మాధవుడు అతడు ఉమాధవుడు. మనం పార్వతి యొక్క భర్త అనుకుంటున్నటువంటి శివుడు. మనం పల్లవిలో చెప్పింది చైతన్యం. అతడు మాధవుడు అతడు మాధవుడు అతడు ఉమాధవుడు అతడే షణ్ముఖుడు అతడే 6 ముఖాలు కలిగినటువంటి కార్తికేయుడు అతడే గజముఖుడు గజాసుడైనటువంటి వినాయకుడు. అతడు మాధవుడు అతడు మాధవుడు అతడు మాధవుడు అతడు మాధవుడు అతడు షణ్ముఖుడు అతడే గజముఖుడు శివుడో రన్న శివుడు శివుడో రయ్య శివుడు శివుడో రన్న శివుడు శివుడో రయ్య శివుడు. అతడు జగన్మాత అతడే ఆ విధాత అతడు జగన్మాత అతడే ఆ విధాత అతడు ఆదియోగి అతడే అంతర్యామి అతడు ఆదియోగి అతడే అంతర్యామి శివుడో రన్న శివుడు శివుడో రయ్య శివుడు శివుడో రన్న శివుడు శివుడో రయ్య శివుడు. అతడు జగన్మాత. మనం శివుడు అని పిలుచుకుంటున్నది ఒక దైవంతో పరిమితంగా. జగన్మాత ఈ జగత్తుకు మాత ఆరిజిన్. ఈ అనంతమైనటువంటి వైవిధ్యం వచ్చిన దానికి మూల ప్రకృతి ఏదైతే ఉందో అది ఆ శివుడు. అతడే ఆ విధాత బ్రహ్మ. అంటే ఈ మూల ప్రకృతిని సృజించడానికి రకరకాల డిజైన్స్ ఎవరైతే వేశారో, బ్రహ్మ అంటే ఏంటి? చతుర్ముఖ బ్రహ్మ అని 4 వేదాలని మనం రిప్రజెంట్ చేస్తూ ఒక ఆకారాన్ని ఏర్పరచుకున్నాం. కానీ నిజానికి బ్రహ్మ అంటే క్రియేటివిటీ. బ్రహ్మ అంటే మనలో ఉండే క్రియేటివిటీ కూడా విశ్వంలో ఉండే క్రియేటివిటీలో భాగం మాత్రమే. అందుకే పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికిద వేరొండు గాథ పలుకగనేలా అన్నాడు. అంటే నాకేదో క్రియేటివిటీ వచ్చేసింది నేను రాసేస్తున్నాను కాదు, పలికెడిది భాగవత. ఐఎమ్ సెయింగ్ సంథింగ్. బట్ ఆ చెప్పించేటువంటి తత్వము బ్రహ్మతత్వము రామమూర్తి రామబ్రహ్మం నాలో ఉన్నాడు. పలికించడి వాడు రామభద్రుండట. ఇక్కడే ఈ దీంట్లో ఈ పద్యంలో పోతన గారేంటి ఒక మహాశక్తి మనని ఆడిస్తూ ఉంది. వీఆర్ పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డెస్టినీ అని చెప్తున్నాడు. నీ ఆటకి మూల సూత్రధార ఒకడున్నాడు. ఆ సూత్రధారిని గుర్తించుకొని నీ జీవితం యొక్క కర్మనంతా అతనికి అంకితం చేయమన్నాడు. అక్కడ ఆ పద్యంలో ఆయన చేసి చూపించాడు. కర్మణ్యేవాధికారస్తే దాంట్లో ఎగ్జింప్లిఫికేషన్ ఆఫ్ దట్ కాన్సెప్ట్ కనిపిస్తుంది. నేను చేసిన ఈ భాగవత రచన అంతా కూడా నాది కాదు, కర్మత్యాగం. చూడండి ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు. కర్మత్యాగం చేసేసి బహుశా ఆయన రాసే ముందు కంటే బహుశా రాశాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత బాగా రాశాని నాకు అనిపిస్తుంది. అది ముందే పెడతారు, మేమైనా ఏదో థీసిస్ రాస్తాం, రాశాకే ముందు మాట రాసే వరకు అంకితం ఇస్తాను. ఎవరైనా అంతే కదా. అంచేత పలికించేటి వాడు ఫలానా ఒక సత్యం అనేది ఒక పవర్ ఉంది, దానికి నేను దీన్ని అంకితం ఇస్తున్నాను. డిటాచింగ్ ఫ్రమ్ ది ఫేమ్ అండ్ గ్లోరీ ఆఫ్ ఇట్. దాని నుంచి నేను డిటాచ్ అవుతున్నాను అని చెప్పాడు. సో కాబట్టి ఏంటి, బ్రహ్మ అంటే మనలో వచ్చే ప్రతి క్రియేటివ్ ఏదైతే ఎక్సలెన్సీ ఉందో అదంతా బ్రహ్మత్వంలో భాగమే. కాబట్టి అతడే ఆ విధాత. నెక్స్ట్ ఏముంది, అతడు ఆదియోగి. ఎందుకు ఆదియోగి? శివుణ్ణి ఎందుకు ఆదియోగి అన్నాం?
యోగాన్ని ప్రపంచానికి ప్రవచించినటువంటి మొట్టమొదటి యోగి శివుడు. స్వరూపంలో వచ్చినప్పుడు మనం సార్వత్రిక సత్యం అనుకున్నంతకాలం వేరు, స్వరూపంలో అంటే ఆయన స్వరూపంలో అఘోరి స్వరూపము, ఒక యోగి స్వరూపం వచ్చినప్పుడు దాంట్లోకి శివత్వం ప్రవేశించి ఈ ప్రపంచానికి యోగం అంటే చెప్పినవాడు. విజ్ఞాన భైరవ తంత్రలో 116 రకాల యోగాలు ఉన్నాయి. విజ్ఞాన భైరవ తంత్రలో అసంఖ్యాకమైనటువంటి యోగ పద్ధతుల్ని మొట్టమొదటిసారిగా శివుడు పార్వతికి ఉపదేశించాడు. దాంట్లో అనాపానాసతి ఒకటే అని చెప్తారు. అనాపానాసతి, ఎస్, దానికి ఇంకో పేరు ఉంది కదా, అనాపానాసతి. ఇంకోటి కాదు, శ్వాసమిధ్యాస ఉంది కదా, ఇంకోటి ఉంది కదా దానికి పేరు, బుద్ధిస్ట్ నేమ్ ఒకటి ఉంది. అనాపానాసతి కాకుండా ఇంకో పేరు ఉంది ఆ ధ్యాన పద్ధతికి. అంటే శివుడు విజ్ఞాన భైరవ తంత్రలో పార్వతికి ఉపదేశించినటువంటి ఎన్నో అసంఖ్యాకమైన ధ్యాన పద్ధతులు అదొకటి. కాబట్టి ధ్యానాన్ని ఈ ప్రపంచానికి ప్రవచించింది ధ్యాన పద్ధతిని శివుడు. తర్వాత ఈ ప్రపంచంలో భౌతికవాది, ఒక భౌతికమైన దృక్పథం మాత్రమే జీవితం ఉన్న వ్యక్తి అనుకునేది అత్యంత బాధామయమైనటువంటి స్టేజ్ లైఫ్లో ఏదంటే మరణము అనుకుంటాం. ఎందుకంటే మరణం అప్పుడే ఉంది, ఇప్పుడు లేదనుకుంటాం కాబట్టి అది మనకు సఫరింగ్. మరణం ప్రతిక్షణం మార్పు రూపంలో మనం వెంబడిస్తుంది అనుకున్నప్పుడు బాధేయదు. ఎందుకంటే ఎవ్రీ టైం వీఆర్ లివింగ్ విత్ మరణం, మనం కో ఎగ్జిస్టింగ్, మనం సహజీవనం చేస్తున్నాం మార్పుతో లేదా మరణంతో అనుకున్నప్పుడు బాధ కాదు. అది ఎప్పుడో వస్తుంది, ఎక్కడో ఉంది, 100 ఏళ్ళ అవతల ఉంది, 120 ఏళ్ళ అవతల ఉంది, అదొక అశుభము, అది జరగరానిది జరుగుతోంది, ఇట్లాంటి భావాలు పెట్టుకున్నప్పుడు అసలు ఇది మూఢనమ్మకం, అది మూఢనమ్మకం కాదు, ఇది మూఢనమ్మకం. మూఢ అంటే ఏంటి తెలియకపోవడం, మూర్ఖుడి యొక్క నమ్మకం. అంటే ఎవరికైతే నిజం తెలియదో వాడు చేసే నమ్మకాలు మూఢనమ్మకాలు. అర్థమైందా? సో అనుకున్నప్పుడు కదా మరణం భయం, దాన్ని తొలగించిన వాడు శివుడు. మరణం మనకు సహజీవనం, మనలో మన జీవితంలో అది భాగం. దాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడూ నా చేత నేను మార్పుకు లోనవుతున్నా అనుకున్నవాడు క్రిమినల్గా ఎదిగే అవకాశం లేదు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసిం గారు చెప్తున్నారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన, మనం సాహిత్యాన్ని బోధించడం మానేశాం ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో, అందుకు వాళ్ళు క్రిమినల్స్గా తయారవుతున్నారు అన్నాడు. కేవలం ఆర్థిక సంపాదన, ప్యాకేజీల విద్య, లగ్జరీస్ విద్య వల్ల వాళ్ళల్లో ఒక మానవతా స్పృహ లోపిస్తోంది. నేరం ఒకప్పుడు బయట జరిగేది, కుటుంబానికి అవతల జరిగేది, కుటుంబ సభ్యులను ఎవరు ఏమనుకునేవాళ్ళు కదా, బయట వాళ్ళని. ఇప్పుడు కుటుంబంలోకి వచ్చింది నేర ప్రవృత్తి. అది ఎందుకు అంటే ఇలాంటి భావాలను చెప్పట్లేదు. నిరంతరం నీ జీవితం మరణమని నువ్వు అనుకునే మార్పు నీతో వెంబడి ఉందిరా అని చెప్పినవాడు శివుడు. అందుకే ఆయన ఘోరాన్ని అఘోరిగా, అఘోరి అనే మాటకు తెలుసా, అఘోరి అంటే ఘోరము కానిది, జ్ఞానం అంటే అజ్ఞానం అంటే జ్ఞానం కాని, ఘోరం ఏది ఘోరం, నువ్వు ఘోరం అనుకునేది ఘోరం కాదు అని చెప్తాడు ఆయన, అఘోరి. సో అలాంటి శివతత్వంలో మనము అతడు ఆదియోగి, అతడు అంతర్యామి, అతడే అంతర్యామి. నెక్స్ట్ చరణం బాగా ఉంటుంది, ట్యూన్ మర్చిపోయారు చూడండి. నరనా నరనా కాసుల ఊసేలేదు పసిడితో పని లేదు, కాసుల ఊసేలేదు పసిడితో పని లేదు, 3 రేకుల పత్రి పట్టుకొచ్చావంటే, 3 రేకుల పత్రి పట్టుకొచ్చావంటే, లెక్కలన్నీ మరసి మురిసిపోతుంటాడు శివుడో రయ్య శివుడు, శివుడో రన్న శివుడు. కాసుల ఊసే లేదు, ఏ ఆభరణాలతో పని లేదు. నిజమైన ఆధ్యాత్మికత అదే. ఒక ఆభరణాన్ని జీవితంలో విలువ అనుకున్నంతసేపు మనం జ్ఞానంలో వెదగలేదు. ఒక మెటల్ని మనము భూమిలోంచి వచ్చినటువంటి రూపాంతరం చెందినటువంటి ఒక మెటల్ని ప్రపంచం దానికి విలువను అటాచ్ చేసిందని మనము కూడా అటాచ్ చేసి మన జీవితం కంటే అది విలువైంది అనుకున్నంతసేపు మనం స్పిరిచువాలిటీ అనేది ఎదగలేం. కాబట్టి కాసుల ఊసే లేదు పసిడితో పని లేదు,
3 రేకుల పత్రి పట్టుకొచ్చావంటే లెక్కలన్నీ మరసి మురిసిపోతుంటాడు శివుడో రన్న శివుడు, శివుడో రయ్యే శివుడు. ఇది అంటే శివాలయాన్ని ఊహించుకొని శివుడు అక్కడ మాత్రమే ఉండే వాళ్ళకి అర్థం కావడానికి ఈ చరణం. నెక్స్ట్ చరణం ఉంది, అది బాగా వేదాంతం, అంటే శివస్వరూపాన్ని చెప్పాను. నన్న నన్న నరనా నన్న నన్న విభూతి చెబుతోంది కాదు, కాలనాగు మార్పు ఖాయమంటోంది, ఖాయమంటోంది. సరే, బూడిద చెబుతోంది. ఏం చెబుతోంది? ఈ విశ్వమంతా భస్మంగా మారిపోతుందని బూడిద చెప్తోంది. ఆ చరణం రావట్లేదు ఆ వాక్యం. కాలనాగు మార్పు ఖాయమంటోంది. శివతత్వంలో కాలనాగు ఎందుకుంది అంటే మార్పు ఖచ్చితం, మరణాన్ని ప్రతిక్షణం గుర్తు చేస్తుంది. మరణాన్ని నువ్వు కౌగిలించుకొనే ఉండమంటుంది, మరణాన్నే ఆభరణంగా స్వీకరించమంటుంది. దీన్ని నెగిటివ్ కాదు, మార్పు. మరణం అంటే ప్రతిక్షణం మార్పు. మరణం అంటే ఎక్కడో జరిగే ఫ్యూనరల్ గురించి కాదు నేను మాట్లాడేది. జీవితంలో నీకు నచ్చంది ఏదో జరిగింది, లేదా నచ్చింది నచ్చనిదిగా మారింది, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. కౌన్సిలర్ కావాలి. అయితే కౌన్సిలింగ్ సైకాలజీ, నెక్స్ట్ స్టేజ్ క్లినికల్ సైకాలజీ. ఇక ట్యాబ్లెట్స్ వేసుకుంటావు, దానికి సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకు? నీకు నచ్చనిదిగా మారింది. చాలా సింపుల్, అది ప్రపంచం యొక్క స్వభావం. కాబట్టి కాలనాగు మార్పు ఖాయమంటోంది. ఆ మార్పు నేను శివతత్వంలో ఎంత, ఆ సింబల్లోనే ఫిలాసఫీ. ఫస్ట్ లైన్ రావట్లేదు. కాలనాగు మార్పు ఖాయమంటోంది, తలమీది నెలవంక తలపుల్ని తడిమింది. తల మీద ఉండేటువంటి నెలవంక ఏంటి? నువ్వు ఈ భావంతో ఆలోచించినప్పుడు నీ తలపుల్ని తడుముతుంది. నీ తలపులలోకి వచ్చి, నీ థాట్స్లోకి వచ్చి థాట్స్ని ఎన్లైటన్ చేస్తుంది. అది అక్కడుండి మెరవదు. తలము ఇది నెలవంక తలపుల్ని తడిమింది, వెన్నెలై తానొచ్చి వేదనలు బాపింది. శివుడో రన్న శివుడు, శివుడో రయ్య శివుడు. తలమీది నెలవంక తలపుల్ని తడిమింది. తలపులు నీలో ఉండే థాట్స్ని ఎన్లైటన్ చేస్తుంది, నీ థాట్స్లోకి వెన్నెలిస్తోంది. వెన్నెలై తానొచ్చి వేదనలు బాపింది. ఆ గ్రేస్ ఆఫ్ లార్డ్ శివ జ్ఞానం రూపంలో వచ్చి నీ వేదనల్ని పాపుతోంది. ఇలాంటి శివతత్వాన్ని మనం పాజిటివ్గా అర్థం చేసుకొని మీలో వచ్చి, మనలో వచ్చే, జీవితంలో వచ్చే ప్రతి మార్పుని మనం అది భగవత్ యొక్క ప్రసాదంగా, ఇచ్చిందేదో శివుడే ఇచ్చాడు, లేనిదాని సంగతి వాడే చూస్తాడు, సదాశివుడే చూస్తాడు, మహాదేవుడే చూస్తాడు. ఇచ్చింది ఏదైతే ఉందో అది డివైన్ గ్రేస్. లేనిది నీ షేర్ కాదు, అది నీకు అందదు, అది ఇంకోటికి అందుతుంది. అరే అందద్దా, వాడు బతకడానికి వచ్చాడు కదా, అంతా నీకేస్తే ఎట్లా? అందము నీకే, కీర్తి నీకే, ఆరోగ్యం నీకే, లాంగివిటీ నీకే, డబ్బు నీకే, కార్తీ అధికారం నీకే, అన్నీ నీకే అయితే పక్కోడికి ఏం కావాలి? అది కమ్యూనిజం కాదు కదా. దేవుడి దగ్గర కమ్యూనిజం ఉంది, మనకు మాటల్లో కమ్యూనిజం ఉంటుంది, చేతల్లో ఉండదు. కమ్యూనిజం అంటే సామ్యవాదమే కదా. దేవుడు నీకేది, నీకు కావాల్సిన షేరు ఆల్రెడీ ఇట్ హ్యాస్ బిన్ డిస్ట్రిబ్యూటెడ్ టు యూ, నీకు వచ్చింది. ఇచ్చిందేదో శివుడే ఇచ్చాడు, లేనిదాని సంగతి వాడే చూస్తాడు. నీకు ఇవ్వాలా వద్దా చూస్తాడు, వెయిట్, వాడే చూస్తాడు, సదాశివుడే చూస్తాడు, మహాదేవుడే చూస్తాడు. ఉన్నదాన్ని వింతగా మరచిపోతావెందుకు, నీకున్నదాన్ని వింతగా మరచిపోతావెందుకు? ఉన్నదాన్ని మర్చిపోవడమే అదో వింత. ఉన్నదాన్ని వింతగా మరచిపోతావెందుకు? లేనిదాన్ని చింతగా మార్చుకుంటావెందుకు? ఉన్నదాన్ని వింతగా మరచిపోతావెందుకు, నీకున్నదాన్ని వింతగా మరచిపోతావెందుకు? లేనిదాన్ని చింతగా మార్చుకుంటావెందుకు? లేనిదాన్ని చింతగా మార్చుకుంటావెందుకు? వారితో వీరితో పోలిక నీకెందుకు? వారితో వీరితో పోలిక నీకెందుకు? దొరికిన దాని విలువను తెలుసుకోవెందుకు? ఇచ్చిందేదో శివుడే ఇచ్చాడు,
లేనిదాని సంగతి వాడే చూస్తాడు, సదాశివుడే చూస్తాడు, మహాదేవుడే చూస్తాడు. రెండో లైన్, పుటక నీకు తెలియదు. ఎప్పుడు పుట్టావో తెలియదు, మీ అమ్మ చెప్తుంది. పంతులు గారు జాతకం రాసి ఇలా ఉంటావని. పుటక నీకు తెలియదు, పోయేదెప్పుడు ఎరుగవు. ఈ రెండు చాలా స్ట్రాంగ్ ఈవెంట్స్. మనం అన్న ఈవెంట్ ఆర్గనైజేషన్, ఈవెంట్ మేనేజర్స్. మనం లైఫ్లో ఈ రెండు పెద్ద ఈవెంట్కి మనం మేనేజర్స్ కాదు. నువ్వు ఎక్కడైనా యూకేలో చదువుకొని రా, యూఎస్లో చదువుకొని రా, ఈవెంట్ మేనేజ్మెంట్లో పిహెచ్డీ చేయి. ఈ ఈవెంట్ నీ చేతిలో లేవు. ఐరానికల్లీ ఆ రెండు ఈవెంట్సే మొత్తం నీ జీవితాన్ని నియంత్రిస్తాయి. బాగా చూడండి, మన పుట్టుకతోనే సగం. జాషువా 18 రాశాడు, వాడు బంజారా హిల్స్లో పుట్టాడు, వాడు స్లమ్లో పుట్టాడు. వీడేం పాపం చేశాడు, వాడేం పుణ్యం చేశాడు. వాడు పుట్టుకతోనే శ్రీమంతుడు అయిపోయాడు, అఫ్లియంట్. వీడు పుట్టుకతోనే దరిద్రం. ఏం ప్లాన్ చేశాడు వాడు? కాబట్టి పుట్టుక అనేది నీ యొక్క డిజీజెస్ని, నీ యొక్క లైఫ్, నీ ఫిజికల్ యాక్టివిటీని, నీ థింకింగ్ని, ఇన్నిటిని నియంత్రిస్తోంది. కాబట్టి పుటక నీకు తెలియదు, పోయేదెప్పుడో ఎరుగవు, నడుమ జరుగు నాటకం నీ అదుపులో ఉండదు. నడుమ జరుగు నాటకం నీ అదుపులో ఉండదు. ఎందుకో మరి అంతగా ఆలోచిస్తుంటావు, ఎందుకో మరి అంతగా ఆలోచిస్తుంటావు, ఒత్తిడితో సతమతమై జబ్బుల పాలవుతావు. ఇచ్చిందేదో శివుడే ఇచ్చాడు, లేనిదాని సంగతి వాడే చూస్తాడు, సదాశివుడే చూస్తాడు, మహాదేవుడే చూస్తాడు. చాలా విషయాలు మన చేతుల్లో లేవని ప్రతి ఇయర్ మనకు అంటే లైఫ్లో యాడ్ అయిన ప్రతి ఇయర్ చెప్తుంది వచ్చి. కానీ స్టిల్ మనం మేడం గారు చెప్పినట్టు మాయలో పడిపోతాం. ఆ మాయలో పడిపోయి మనము జీవితాన్ని ప్రతి క్షణం నరకంగా మార్చుకుంటున్నాం. సో ఈ రకంగా మనం శివతత్వాన్ని అనలైజ్ చేస్తూ జ్ఞానమే సదాశివుడిగా భావిస్తూ మనం కాసేపు ధ్యానం చేద్దాం. నేను రుద్రం పారాయణం చేస్తుంటాను, మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. రుద్రం విన్నట్టుగా ఉంటుంది. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తేస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇష శివతమా శివం బభూవ తే ధనుః. శివా శరవ్యాయా తవతయా నో రుద్రబుడయా. యాతే రుద్రశివా తనూరఘోరా పాపకాశిని. తయానస్తనువా శంతమయా గిరిశంతా విశాఖచీః. యామశింగిరిశంతహస్తే బివర్షస్తవే. శివాం గిరిత్రతాం కురు మాహిగుంసేః పురుషం జగత్. శివేన వచసా త్వా గిరిశాచ్ఛావధామసి. యథా నః సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసత్. అధ్యవోచదది వక్తా ప్రథమో దైవ్యోభిషక్. అహేగిశ్చ సర్వాన్ జంబయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అసౌ యస్తామ్రో అరుణవుత అభ్యుస్సుమంగళః. ఏ చేవాగుం రుద్రా అభితో దిక్షు శ్రితాః సహస్రశో. వైశాగుం ఏడహీమహే. అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః. ఉతైనం గోపా అదృశన్నదహార్యః. ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృయాతినః. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే. అథో ఏ అస్య సత్వానుహంతేభ్యో కరం నమః. సమస్త తే ధన్వనో. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యబాహవే సేదాన్యే దిశాంచ పతయే. నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే. నమో నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే. నమో నమో బుభుషాయ వివ్యాధినేన్నానాం పతయే. నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే. నమో నమో భవస్య హేత్తే జగతాం పతయే. నమో నమో రుద్రాయ తతావినే క్షేత్రాణాం పతయే. నమో నమః సూతాయ హంత్యాయ వనానాం పతయే. నమో నమో రోహితాయ స్థపతయే. వృక్షాణాం పతయే. నమో నమో మంత్రినే వాణిజాయ కక్షానాం పతయే. నమో నమో భువంతయే వారివస్కృతాయ ఔషధీనాం పతయే. నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే. నమో నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే. నమః నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే. నమో నమః కకుభాయ నిషంగినే స్థేనానాం పతయే. నమో నమో నిషంగిన ఇషిధిమతే తస్కరాణాం పతయే. నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే. నమో నమో నిచేరవే పరిచరాయ అరణ్యానాం పతయే. నమో నమస్ృకావిభ్యో జిగాఘం సత్యో ముష్టతాం పతయే. నమో నమోసి మధ్యో నక్తంచరద్భ్య ప్రకృంతానాం పతయే. నమో నమ ఇషుమధ్యో ధన్వావిభ్యచ్చవో. నమో నమ ఆతన్వానేభ్య ప్రతిదధానేభ్యచ్చవో. నమో నమ ఆయచ్చద్భ్యో విసృజద్భ్యచ్చవో. నమో నమోస్యద్భ్యో విద్యద్భ్యచ్చవో. నమో నమ ఆశీనేభ్య
శయానేభ్యచ్చ వో నమో నమః స్పద్భ్యో జాగృద్భ్యచ్చ వో నమో నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యచ్చ వో నమో నమః సభాపతిభ్యచ్చ వో నమః నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యంతేభ్యచ్చ వో నమో నమ ఉగణాభ్యస్త్రిగంహతేభ్యచ్చ వో నమో నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యచ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యచ్చ వో నమో నమో గణేభ్యో గణపతిభ్యచ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యచ్చ వో నమో నమో महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यः रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रिभ्यः सङ्ग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः ईशकृद्भ्यो तन्मकृद्भ्यश्च वो नमो नमो मृगेभ्यः शनिभ्यश्च वो नमो नमः श्वभ्यः श्वतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे चाजराय च नमः प्रियाय श्रीभ्याय च नमः ऊर्म्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च अपगल्भाय च नमो जगन्याय च बुद्धियाय च नमः सौभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो वन्याय च कक्षाय च नमः श्रवाय च प्रतिशवाय च नमः आशुशयनाय च आशुरथाय च नमः सूराय च अवबिन्दते च नमो वर्मिणे च वरूधिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो दुष्टवे च प्रमुषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिने च यशुधिपते च नमस्तीक्ष्णे च वे च आयुधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः सुत्याय च वत्याय च नमः काट्याय च नीप्याय च नमः सूद्याय सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः सूद्याय च वैशन्ताय च नमः सूद्याय च वैशन्ताय च नमः श्लोक्याय च वसन्याय च नमो कक्षाय च प्रतिशवाय च नमो आशुशेनाय च नमः शूराय च अवबिन्दते च नमो वर्मिने च वरु नमो बिल्मिने च कवच नमः सुताय श्रुतसेनाय च नमः सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वर्षाय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईध्र्याय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च हर 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 नमो पार्वतीपतये हर हर महादेव शम्भो हर हर नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरनाय चोत्तरनाय च नमः आतार्याय च लाद्याय च नमः शष्प्याय च फेण्याय च नमः सिकत्याय च प्रवाह्याय च हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो नमः हिरण्याय च प्रबध्याय च नमः किगिंशिलाय च नमः क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः स्थल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयन्तमुतमानो अर्भकं मान उक्षितं मुतमानवुक्षितं मानो वदेः पितरं मोत मातरं प्रियामानस्तनुवो रुद्ररीरिषः वीरान् मानो रुद्रभामितो वधीर्हविष्मन्तो नमसा विधेमते आरात्ते गोघ्नौ उतपूरुषज्ञे क्षेद्वीराय सुम्नमस्मेते अस्तु रक्षाचनो अधिचदेव ब्रूष्यदा च तशर्म यच्छद्विरहाः स्तुयश्रुतङ्गर्तसदं युवानं मृगन्न भीमपुमत्रुग्रं मुराजरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निवपन्तु सेनाः परिनो रुद्रस्य हेतिर्वनक्तु परित्वेषस्य दुर्मतिरगायोः अवस्थिरामगवद्भ्यस्तद्मीढ्वस्तोकाय तनयाय मृळया मीडुष्टमशिवतमशिवो नः सुमना भव परमे वृक्ष आयुधं निधाय कृत्तिं वसार आचर पिनाकं बिभ्रदागैः विकिरणविलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रिकं हेतयोऽन्यमस्मन्नि भवन्तु सेनाः परिनो रुद्रस्य मे हेतिर्वनक्तु सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्यां तेषागुं सहस्रयोजनेव धन्वानि तन्मसि अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवादि नीलग्रीवा शितिकण्ठा
శర్వా అధః క్షమాశరాः నీలగ్రీవాశ్చితికంఠాదివగం రుద్రా ఉపస్థితాः ఏ వృక్షేషు సస్మింజరా నీలగ్రీవా విలోహితాः ఏ భూతానామధిపతయో విశిఖాసక్కపర్దినः ఏ అన్యేషు వివిధ్యంతి పాత్రేషు పితో జనాన్ ఏ పథాం పతిరక్షయ ఐలభృదాయ విధః ఏ తీర్థాని ప్రసంతి సుఖావంతో నిషంగినः ఏ ఏతావంతస్య భూయాగుం సస్య దిశో రుద్రావితస్థిరే ఏషాగుం సహస్రయోజనేవ ధన్వాని తన్మసి నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏంతరిక్షే ఏ దివి ఏషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రతీచీర్దశో దీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో వ్రజయంతు తే యందిస్మో యశ్చ నోద్వేషితం వోజంభే దదామి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వా భువన వేష తస్మై రుద్రాయ నమోస్తు. ఏ రుద్రుడైతే అగ్ని రూపంలో ఉన్నాడో, ఏ రుద్రుడైతే జలం రూపంలో ఉన్నాడో, ఓషధుల రూపంలో ఉన్నాడో, ఏ రుద్రుడైతే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో, ఈ భువనమంతా వ్యాపించి ఉన్నాడో, ఆ రుద్రుడికి నేను నమస్కరిస్తూ నేను రుద్రత్వ సిద్ధిని పొందుతూ ఉన్నాను. తముష్టు హి అస్విశుధన్ వాయో విశ్వస్య క్షేతి భేషజస్య యక్ష్వా మహేశౌ మనసాయ రుద్రం నమో వసుంధువస్య అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అయం మే విశ్వభేషజోగం శుభాభిర్షిణః ఏతే సహస్రమితం పాశా మృత్యో మర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయా సర్వాన్ యజామిహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా ప్రాణానాం గంధిరసరుద్రో మా విశాంతకః తేనాన్నేనాప్యాయస్వ రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి మమ మృత్యుర్నస్య త్వాయుర్వర్ధతాం. ఓం నమః శివాయ అనండి. ఓం నమః శివాయ. ఏకాచ మే త్రిస్వచ్చ మే పంచచ మే సప్తచ మే నవచ మే ఏకాదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మే ఏకవింశతిశ్చ మే త్రయోవింశతిశ్చ మే పంచవింశతిశ్చ మే సప్తవింశతిశ్చ మే నవవింశతిశ్చ మే ఏకత్రివింశతిశ్చ మే త్రయస్త్రివింశతిశ్చ మే చతుష్షష్ట మే అష్టౌచ మే ద్వాదశ చ మే షోడశ చ మే వింశతిశ్చ మే చతుర్వింశతిశ్చ మే అష్టావింశతిశ్చ మే ద్వాత్రివింశతిశ్చ మే షట్త్రివింశతిశ్చ మే చత్వారివింశతిశ్చ మే చతుశ్చత్వారివింశతిశ్చ మే అష్టాచత్వారివింశతిశ్చ మే వాజశ్చ ప్రసవశ్చ పిజశ్చ కతుశ్చ సువశ్చ మూర్ధా చ వ్యష్టియశ్చాంత్యాయనశ్చాంత్యశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ ఇడా దేవహోర్మనుర్యజ్ఞనిర్బృహస్పతిర్ధామదానిషగం శిషద్విశ్వే సోక్తవాచ పృథిర్మా మాతర్మామాహిగుం సేర్మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతిం దేవేభ్యో వాచముద్యాసగుం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం మా దేవ అవంతు శోభాయై పితరోనుమదంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివ శంకర సర్వాత్మా నీలకంఠ నమోస్తుతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః. శ్రీ భవానీ శంకర స్వామి నమః. స్థాపయామి పూజయామి ఆవాయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాయామి ఆసనం సమర్పయామి పాదయోపాధ్యం సమర్పయామి హస్తయోర్ఘ్యం సమర్పయామి అభిషించామి నమః సోమాయ చ రుద్రాయ చ నమః తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంసే చ హనీయతే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ వయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ శివతరాయ చ నమః తీర్థ్యాయ చ కూల్యాయ చ నమః పార్యాయ చ వార్యాయ చ నమః ప్రతపనాయ చ వస్తపనాయ నమః ఆపార్యాయ చ లాస్యాయ చ నమః శిష్యాయ చ పేన్యాయ చ గత్యాయ చ ప్రవాస్యాయ చ హర 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 నమః పార్వతీపతయే హర హర నమః పార్వతీపతయే. రాజ్యాభిషేకోస్తు సువర్ణాభిషేకో
అభిషేకం సమర్పయామి. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమదాయ నమః, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. శ్రీ భవానీ శంకర స్వామి నమః. అభిషేకానంతరం అభిషేక వస్త్రం సమర్పయామి. తద్భావే పుష్పం సమర్పయామి. బిల్వదళాన్ని శ్రీ భవానీ శంకర స్వామి బిల్వదళాన్ని పూజయామి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమో రుద్రాయ చ ధీమాయ చ నమో అగ్రేవధాయ చ दूरेवधाय च नमो हंसे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शंभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तेभ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाभ्याय च नमः शश्व्याय च कैन्याय च नमः सिकत्याय च प्रवाच्याय च नमः इदिन्याय च प्रपथ्याय च नमः दिगंशलाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोश्चाय च गिष्याय च नमः स्तल्प्याय च गेष्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो तदय्याय च निवेश्याय च नमः. తర్వాత లాస్ట్ పెట్టండి. पागं सव्याय सदस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोदप्याय च नमः ऊर्म्याय सूर्व्याय च नमः पद्म्याय च पगुरमानय च अभिज्ञते च नमः आख्यदते च पक्किदते च नमो वक्किरिकेभ्यो देवानागं तदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्तेभ्यो नमः आनिलहतेभ्यो नमः आनीलतेभ्यः. कापे अन्धसस्पते दरिद्रन्नीललोहिता येषां पुरुषाणाम् येषां पशूनां माभेर्मा रोमो येषां किञ्चनाममतु याते रुद्रशिवा तनो शिवा विश्वाह भेषजी शिवा विश्वाह भेषजी. वीरान्मानो रुद्रभामितो वधीर्हविष्मन्तो नमसा विधेमते आदात्ते गोघ्नपुतपूरुषघ्ने क्षयद्वीराय सुम्नमस्मेते स्तु रक्षाचनो मुडाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निवपन्तु सेनाः. मीडुष्टमशिवतमो शिवो न सुमना भव मदमे वृक्ष आयुधं निधाय पत्तिं वसान आचरपिनाकं बिभ्रदायि विकिरतविलोहिततमस्ते स्तोगवः यास्ते सहस्रगो एतयोन्मस्मन्ताः सहस्राणि सहस्रदा बाहुवोस्तवहेतयः सहस्राणि सहस्रशोकेभ्या अभिभूम्यां तेषागुं सहस्रयोजनेव धन्वानि तन्मसि अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवाधि. नीलग्रीवाश्रितिकण्ठादिवगुं रुद्रा उपस्थिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासक्तपर्दिनः ये अन्येषु सिद्ध्यन्ति पात्रेषु कृतो जनानो ये पथां पतिरक्षन्तो निषङ्गिनः ये एतावन्तश्च भूयागुंसश्च दिशोर्द्राविदस्तिरे तेषागुं सहस्रयोजनेव धन्वानि तन्मसि. नमो रुद्रेभ्यो ये पृथिव्याम् येऽन्तरिक्षे ये दिवि येषामन्नं वातो वर्षमिषदस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचीर्दशोधीचीर्दशोद्वास्तेभ्यो नमस्ते नो मृण्यन्तु ते यन्विष्णो यश्चनो द्वेष्टं वो जम्भे ददामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. यो रुद्रो अग्नौ यो अप्सुयवोषधीषु यो रुद्रो विश्वा भुवनाग्वेश तस्मै रुद्राय नमो अस्तु. तमुष्टिः यस्मिषु सुदन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा मयेसौ मनसाय रुद्रं नमो भृद्देव वसुरं दुवस्य. अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाविमर्शिनः. एते सहस्रमयुतं पाशामृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य माया सर्वान् अवयजामहे. मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा. प्राणानां गन्धिरसि रुद्रो मा विशान्तकः तेनान्नेनाप्यायस्व. नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि
मम मृत्युर्नस्य त्वायुर्वर्धताम्। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। निर्प्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। महामणिशोभितलिङ्गं धर्मसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। श्रीभगनार्चितसेवितलिङ्गं भावैर्भक्तिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। गुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। अष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकं वाप्नोति शिवेन सह मोदते। ఓం ఆపోయిష్ట सर्वशर्वेभ्यो नमस्ते स्तोत्ररूपेभ्यः श्री भवानी शंकर स्वामी नमः। नानाविध भस्मं धारयामि। भस्मान् गन्धद्वारां दुरादर्शान् नित्यपुष्टान् करेशिनीम् ईश्वरीगं सर्वभूतानां तामिहोपये श्रियं गन्धं धारामि तस्य अलङ्करणार्थं मात्राकुङ्कुमां समर्पयामि। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुषं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणं तटाकन्धननिक्षेपं ब्रह्मस्थाप्यं शिवालयं कोटिकन्यामहादानम् एकबिल्वं शिवार्पणम् तुलसी बिल्वनिर्गुण्डे जम्बीरामलकं तथा पञ्चबिल्वमिति ख्यातम् एकबिल्वं शिवार्पणम्। संपत घर आवे सुख संपत घर आवे कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। माता पिता तुम मेरे शरण करो किसकी।
स्वामी शरण करो किसकी, तुम बिन और न दूजा, तुम बिन और न दूजा, आवे करो में जिसके। ओम जय जगदीश हरे, तुम पूर्ण परमात्मा, तुम अंतर्यामी, स्वामी तुम अंतर्यामी, पार ब्रह्म परमेश्वर, पार ब्रह्म परमेश्वर, तुम सबके स्वामी। ओम जय जगदीश हरे। चक्रप्रविद्वान् प्रदिशश्चतस्तः तमेवं विद्वानमृतय्य भवति, नान्यः पन्था अयनाय विद्यते। सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं, विश्वन्नारायणं देवमक्षरं परमं पदं, विश्वतः परमान् नित्यं विश्वन्नारायणगुं हरिं, विश्वमेवेदं पुरुषस्तद्विश्वं पुजीवति, मतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं, नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं, नारायण परं ब्रह्म, नारायण परो ज्योतिरात्मा, नारायण परः, नारायण परं ब्रह्म तत्त्वं, नारायण परं ब्रह्म मृतिष्ठति, ज्वालमालाकुलं भाति, विश्वस्यायतनं महत्, सन्ततगं शिलाभिस्तुलम्बत्या कोशन्निभं, तस्यान्ते सुशरुगं सूक्ष्मं तस्मात् सर्वं प्रतिष्ठितं, तस्य मध्ये वन्यशिखा अनीयोर्ध्वा व्यवस्थितः, नीलतोयलमध्यस्ताद् विद्युल्लेखेव भास्वरा, नीवारशोकवत्तन्वी पीताभास्वत्यनोपमा, तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः, स ब्रह्मः स शिवः स हरिः सेन्द्रः सोऽक्षरपरमस्वराट्, नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्, महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्, तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्, कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्, भास्कराय विद्महे महादितिकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात्, वज्रनखाय विद्महे तीक्ष्णदगं श्राय धीमहि तन्नो नारसिंह प्रचोदयात्, हंसाय विद्महे परमहंसाय धीमहि तन्न हंस प्रचोदयात्। श्री भवानी शंकर स्वामी नमः। तव दिव्य चरण युगले सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि। अंदरू ఒక్కొక్క పువ్వు పెట్టి నమస్కారం। ఛత్రమాచ్ఛాదయామి చామరం విజయ మృత్యుం దర్శయామి గీతం శ్రావయామి। సమస్త రాజోపచార యక్షోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి। హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ। త్వమేవ జ్ఞానికాంచ పాపాన్ జన్మాంతరకృతాంచ తాని కాల ప్రతిష్ఠంతే ప్రదక్షిణా పదే పదే। అహోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ తాయిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల। 5 అన్యథా శరణమేవ శరణం మా తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర। కరచలనకృతం వా కాయజం కర్మజం వా శ్రవణాయజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమే క్షమస్వ। జయ జయ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో।